గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. మనం యాక్చువల్గా ఈ లలితా సహస్రం చెప్పుకునే వరకు భాగవతం చెప్తున్నప్పుడు కూడా భగవద్గీత చెప్తూనే వచ్చాను నేను ఎప్పటి నుంచో. మధ్యలో లలిత సహస్రనామం చెప్తున్నప్పుడు కొంచెం అప్పుడు మధ్యలో ఆపాను. అప్పటి వరకు నేను 17 అధ్యాయాలు చెప్పి ఆపాను. ఇప్పుడు 18వ అధ్యాయం. మోక్షము అంటే పరమేశ్వరుడు మోక్ష స్వరూపుడు కదా, ఆయన యందు మన కర్మలన్నిటిని సన్యాసించి వదిలేసేసి ఆయన్ని చేరడం మోక్ష సన్యాసయం. రకరకాల అర్థాలు చెప్పారండి ఈ మాటకి. త్యాగము, సన్యాసము అంటే అన్ని వదిలేయడం, త్యాగము, దానికి దీనికి తేడా ఏంటి, ఇలాగా మన ధర్మాలు ఎలా పాటించాలి అనేది ఇలాగ రకరకాలుగా ఈ అధ్యాయంలో చెప్పబడింది. దీన్ని ఏకాధ్యాయి భగవద్గీత అంటారు. అంటే ఈ 17 అధ్యాయాల సారాంశం అంటే ఒక ఏదైతే ఉంటుందో ఇందులో ముఖ్యంగా చెప్పబడింది. దీనికి కలసాధ్యాయం అంటారు. అంటే ఒక గోపురానికి కలసం ఎంత ముఖ్యమో ఇది అంత ముఖ్యం. అంటే ఒకవేళ మనకి దూరంలో దర్శనం అవ్వలేదనుకోండి, కలసానికి దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాగా ఈ అధ్యాయంలో అంత ఎక్కువగా ఉంటుంది. సంక్షిప్త భగవద్గీత అంటారు అనమాట. ఇది ఫలాశక్తి విడవండి అని చెప్పడం, అది మనకు ముందరి నుంచి చెప్తూనే వస్తున్నారు. దాన్ని ఇంకా డీటెయిల్గా భగవద్గీత తన ఈ ప్రసంగం ముగించే ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విషయాలు. మొట్టమొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగశ్చ చ హృషీకేశ పృథక్ కేసిమి శూదన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ మహాబాహో, ఓ అంతర్యామి, ఓ వాసుదేవ, సన్యాసించు అని చెప్తున్నారు. త్యాగము అంటున్నావు. నాకు ఈ రెండింటికి తేడా అర్థం కావట్లేదయ్యా, ఈ తేడా చెప్పు అంటున్నాడు. మహాబాహో అని పిలుస్తున్నాడు, సర్వశక్తిమంతుడు. ఇక్కడ ఇదివరకు అంతా కృష్ణుడు అర్జునుడిని పిలిచాడు, ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని పిలుస్తున్నాడు. అంతర్యామివి అని తెలుసుకున్నాడు కదా. తర్వాత హృషీకేశ అంటే ఇంద్రియాలని జయించావు నాయన అని చెప్తున్నాడు. కేసి నిషూధన అంటే అసురుణ్ణి చంపినవాడు, కేసి అనే అసురుణ్ణి చంపినవాడు కదా, గుర్రంలా వస్తాడు. అలాంటి అందుకే అవరోధాలు తొలగించాలి అంటే అజ్ఞానాన్ని తొలగించాలి అడిగితే అప్పుడు కృష్ణుడిచ్చిన సమాధానం. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుశ్చాగం విచక్షణాం. 3 కూడా కలిపి ఉంటుంది. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజమితి చాపరే. ఇక్కడ అన్నీ విడిచిపెట్టండి అని సన్యాసంలో చెప్తారు అని చెప్తున్నాడు. కానీ కర్మ చేస్తూ సన్యసించవచ్చా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు దానికి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. అన్ని కర్మలు వదిలేయాలి అంటే కొన్ని విద్యుక్త కర్మలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనం చేసే వాటిలో నిత్య కర్మలు ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం దీపం పెట్టుకుంటాం, ప్రతిరోజు పూజ చేసుకుంటాం, అది నిత్య కర్మ. నైమిత్తిక కర్మ అంటారు, అంటే ఏదో పండగలు, శివరాత్రి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, వాటికి పూజ చేసే. కామ్య కర్మలు అంటారు, అంటే మనం ఒక ఫలితం ఆశించి చేసే యజ్ఞం, ఒక ఫలితం ఆశించి చేసే పెద్ద వ్రతాలు, అవన్నీ. వీటిని ఏవి వదిలేయాలి అని చెప్తున్నారు. అన్ని వదిలేయచ్చా, ఇవి వదిలేయాలా, ఏంటి ఈ కన్ఫ్యూషన్ అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన కొన్ని ఉంటాయ్యా, అవి మనం వదలకూడదు, కానీ కొంతమంది పర్వాలేదు అంటారు. కానీ ఇప్పుడు నిత్య నైమిత్య రోజు చేసే పనులు ఉన్నాయనుకోండి, వాటి కర్మాలని అసలు కర్మలు ఎలా వదులుతాం? మనం రోజు చేసే దీపం పెట్టడం అలాంటివి వదలకూడదు కదా. అందుకని వాటిని అనుష్ఠానం లాంటివి వదలకూడదు. కాబట్టి కామ్య కర్మలు వదిలితే అది పర్వాలేదు, మిగతా వాటికి మాత్రం
సర్వ కర్మ ఫల త్యాగం చేయాలి అని చెప్తున్నాడు చిట్ట చివరికి ఇందులో 4వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు వీళ్ళు చెప్పినంత ముందర చెప్పేసి ఇప్పుడు తన నిర్ణయం ఏంటో చెప్తున్నాడు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. ఓ అర్జున, ఓ పురుష శ్రేష్ఠ అని పిలుస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయనకి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది, చూసేశాడు కదా, అన్ని 17 అధ్యాయాలు చెప్పాడు. అందుకని పురుష శ్రేష్ఠ అని పిలిచి, అసలు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని కర్మల్ని ఫలాల్ని విడిచిపెట్టడమే త్యాగం. త్యాగం అంటేనే విడిచిపెట్టడం కదా. అని అన్ని కర్మ ఫల త్యాగాల్ని విడిచిపెట్టాలి. అప్పుడు అలా చేస్తేనే అది ఆ ఫలత్యాగం అవుతుంది. అంటే మనం రోజు చేసేవాటికి కూడా పర్వాలేదులే అంటే అది మళ్ళీ బంధం అయిపోతుంది. రోజు చేసే పూజలకు కూడా ఫలితం ఉంటుంది, అది కూడా వదిలేయాలి. అప్పుడే అది కర్మ ఫలత్యాగం. అంటే అది కూడా భగవంతుడికే విడిచిపెట్టే, స్వామి అన్ని నీకే విడిచిపెట్టా, నాకు ఇది కావాలి అని కోరుకోవట్లే, నీకు ఏది మంచిదైతే అదే చెయ్యి అంటూ భగవంతుడిని శరణాగతి చేసి ఆయన్ని విడిచిపెట్టడమే. అంటే నాకే నువ్వు విడిచిపెట్టు, నేను నిన్ను చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్తూ అసలు త్యాగం గురించి నేను చెప్తాను విను అంటూ 4వ శ్లోకంలో చెప్తూ ఈ త్యాగం అనేది 3 విధాలుగా మనం విభజించవచ్చు. అదేంటంటే సాత్విక త్యాగం, రాజస త్యాగము, తర్వాత తామస త్యాగం అని 3 రకాలుగా విభజించవచ్చు అంటూ భగవంతుడు స్వయంగా అర్జునుడికి చెప్తున్నాడు. 5వ శ్లోకం. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. కొన్ని ఉంటాయి మనం రోజు చేసే కర్మల్లో, యజ్ఞము, దానము, తపము అలాంటివి ఎప్పుడు మనం వాటిని వదలకూడదు. కావాలంటే మీరు ఏదైనా కోరికలతో చేసేది వదిలేయండి, కానీ ఇది మాత్రం వదలకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే చేస్తారో మనం అవి చేస్తుంటేనే మనం పవిత్రం అవుతూ ఉంటాం. ఎందుకులే మనం ఇంకా పూజ చేయడం మానేద్దాం అనుకోకూడదు. రోజు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. చేస్తే దానివల్ల మనకు తెలియకుండా మనలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది అంటూ చెప్తున్నాడు భగవంతుడు. చెప్తూ 6వ శ్లోకం. ఏతాన్ న్యపితు కర్మాణి సంగం త్వక్తా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అని చెప్తూ చివరిగా 6వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, అందుకని కానీ మిగతా అన్ని మానేసినా సరే ఈ యజ్ఞము, దానము, తపము ఈ 3టిని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. యజ్ఞం అంటే కూర్చుని రోజు హవనం చేయమని కాదు. దానికి అవేంటో, అసలు యజ్ఞం అంటే ఏంటో, అందులో సాత్వికం ఏంటి, తర్వాత తామసం ఏంటి, రాజసం ఏంటి అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. ఇవన్నీ ఏవి చేసినా ఫలం ఆశించకండి అని చెప్తున్నాడు. అంటే రోజు నేను పూజ చేశాను కదా, నాకు బోరడంత రావాలి కదా అంటూ భగవంతుడితో మనం వాదించకూడదు. వాటి ఫలితాలు మనం ఆశించకూడదు. అలా ఆశిస్తే ఏంటవుతుంది, ఆశించకపోతే ఏంటవుతుంది అనేది భగవంతుడు స్వయంగా మనలో ఇలాంటి డౌట్స్ మనకు వస్తుంటాయి. అందుకని అవన్నీ మనకి వచ్చే శ్లోకంలో 7 నుంచి ఆయన చెప్తారు, తర్వాత తెలుసుకుంటాం. అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీరామాయణం, వాల్మీకి విరచిత శ్రీరామాయణాన్ని మొదలెట్టుకుంటున్నాం. రామాయణం మనందరికీ తెలిసిందే, శ్రీరామచంద్రుడి చరిత్ర. కానీ కొత్తగా ఇందులో మనం చెప్పుకునేది ఏంటి అంటే శ్రీరామచంద్రుడి గురించి మనకు తెలియని విషయాలు, ఆయనతో పాటు మనం నడవాలి. అది మనం చేసే పని. ఈ రోజు నుంచి మనం చేసే పని ఏంటంటే ఆ సన్నివేశాల్లోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ వాల్మీకి రాస్తున్నాడు రామాయణం, మనం వెళ్ళి పక్కన కూర్చుందాం. తర్వాత వాల్మీకి నారదుడు మాట్లాడుకుంటున్నారు, మనం వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర కింద కూర్చుని విందాం. ఇలాగా ప్రతి దానిలో మన ప్రతి సన్నివేశంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే మనకి తెలియని విషయాలు తెలుస్తాయి. మనకి తెలియని రాముడిని మన దర్శనం అవుతుందండి. తర్వాత భక్తి పెరుగుతుంది. మనకు రాముడు అంటే ఏంటో తెలిసే కొద్దీ రాముడు అంటే ఇష్టం పెరుగుతుంది. అది మనకి రాముడు అవకాశాన్ని ఇచ్చి మనకి ఈ రామాయణం ద్వారా తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు ఆయన చెయ్యి పట్టుకొని రామాయణంలోకి మనం ప్రవేశిద్దాం. ముందరగా నేను ఒక చిన్న ప్రార్థనా శ్లోకం మీకు అందరికీ పంపించాను, అది చదువుతాను. చదివిన తర్వాత శ్రీమతి రజనీ గారు ఒక చిన్న రాముడి మీద పాట పాడతారు.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీరామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి ప్రార్థన. మనకి వాల్మీకి మహర్షి వల్లే మనకి రామాయణం వచ్చింది కాబట్టి ఆయనకి నమస్కరించకుండా వెళ్ళకూడదు. పూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ్ బ్రహ్మణే నమః. జై శ్రీరామ్. రజనీ గారు రాముడి మీద ఒక చిన్న ప్రేయర్. నమస్కారం అండి. నమస్కారం వల్లి గారు. నేను కనెక్ట్ అవగానో లేదో అనుకున్నా, నాకు 5 నిమిషాలు నెట్ సరిగ్గా లేదు. అదృష్టం కలిసింది. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీసాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీసాయ. దశరథతనూజాయ తాటకదమనాయ దశరథతనూజాయ తాటకదమనాయ కుసిక సంభవయజ్ఞ గోపనాయ పశుపతి మహాధనుర్భంజనాయ నమో పశుపతి మహాధనుర్భంజనాయ నమో విశద భార్గవ రామ విజయకరణాయ విశద భార్గవ రామ విజయకరణాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీసాయ. భరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ భరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ ఖరదూషణాది రిపుఖండనాయ తరణి సంభవ సైన్య దక్షకాయ నమో తరణి సంభవ సైన్య దక్షకాయ నమో నిరుపమా మహావారి నిధిబంధనాయ నిరుపమా మహావారి నిధిబంధనాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీసాయ. హత రావణాయ సంయమినాథ వరదాయ హత రావణాయ సంయమినాథ వరదాయ అతులితయోధ్యా పురాధిపాయ హత రావణాయ
संयमिनाथ वरदाय अतुलितायोध्या पुराधिपाय हितकर श्री वेंकटेश्वराय नमो हितकर श्री वेंकटेश्वराय नमो विततवाविलिपाटि वीररामाय विततवाविलिपाटि वीररामाय राजीवनेत्राय राघवाय नमो सौजन्यनिलयाय जानकीसाय सौजन्यनिलयाय जानकीसाय सौजन्यनिलयाय जानकीसाय. చాలా చాలా థ్యాంక్స్ అండి. అయ్యో నేనే థ్యాంక్స్ చెప్పాలండి. చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్. ఎంత మంచిగా మాకు పాడి వినిపించారు. ఎందుకంటే నాకు ఈ అవకాశం మన ఇచ్చారు. రామాయణం అంతా ఉన్న చక్కటి పాటని మాకు ఎంత ఛాయగా అనిపించిందంటే సంక్షిప్త రామాయణం మీ నోటితో ఈరోజు విన్నాను. అన్నమాచార్యుల వారు వావిలిపాటి గుడి శ్రీరాముడి గుడిలో కూర్చుని రాశారు ఇది. అదే అన్నమాచార్య కీర్తన. రజనీ మేడం గారు మాకు సంగీతం ఓనమాలు దిద్దిచ్చి నేర్పించారు. అందుకని ముందుగా ఈ రోజు మా గురువు గారితో మొదలెట్టుకోవడం నాకు అదొక సంతోషం. రామాయణం నేను మీ గురువు గారు, మీరు నా గురువు గారు. రామాయణం రాముడి ప్రయాణం. రాముడు ప్రయాణం అవుతున్నాడు అంటారు. ఏంటి ప్రయాణం? ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు? ఒక కాలుతో సత్యాన్ని, ఇంకో కాలుతో ధర్మాన్ని, ఆ రెండు కలిపి ఆయన నడవడం మొదలెట్టాడు. ఆయన ఏంటి, ఒక భగవంతుడు భూమి మీదకి దిగొచ్చి ఒక మనిషిగా నుంచుని ఏమి చెయ్యొచ్చు అనేది మనకి నిరూపించాడు. కేవలం రావణాసురుడిని చంపడానికి ఆయన రాలేదండి. రావణాసురుడిని చంపి అప్పుడే మొదట వస్తూనే నరసింహావతారం లాగా ఉద్భవించి చంపేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మనకి శిక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఒక మనిషిగా ఎలా బతకాలి, మనిషిగా ఉండి కూడా ధర్మాల్ని ఎలా చెయ్యొచ్చు, చేసి తీరాలి అనేది నిరూపించడానికి కష్టాలు పడుతూ వచ్చాడు. పైగా ఏంటి, ఆయన వచ్చేటప్పుడే ఒక శపథం తీసుకుని వచ్చాడు. నేను మానవుడిగా ఉంటాను, నేను నా దైవత్వాన్ని ఎక్కడా నిరూపించను, మానవుడిగానే ఉంటాను. అందుకని ఆయనలో ఆ ఆరా ఉన్నట్టు మనకి మిగతా వాళ్ళందరికీ కనపడినా ఆయన ఎక్కడా నేను దేవుణ్ణి అంటూ నిరూపించాడు. మానవుడిగానే వచ్చాడు, మానవుడిగానే బతికాడు, మానవుడిగానే కష్టాలు పడ్డాడు. ఎంతంటే మన మనసు గుండె కరిగిపోయేంత కష్టాలు మన కళ్ళ ముందే పడుతూ అనుభవిస్తూ సత్యంతో ధర్మంతో మనిషి బతకచ్చు అంటూ నిరూపిస్తూ ఆ విధంగా చరిత్రకెక్కి ఎప్పటిదాకా హిమాలయాలు నదులు ఉంటాయో అప్పటిదాకా రామాయణం ఉంటుంది అని సాక్షాత్తు మనం ఈరోజు బ్రహ్మదేవుడు అన్న మాటను మనం తలుచుకోబోతున్నాం. అంటే అంత గొప్పది రామాయణం. ఇక రామాయణంలో పాత్రలు మనకు తెలుసు. సీతాదేవి అంత పతివ్రత లేనే లేదు. ఆవిడేమి ఎక్కడ ఆవిడ ఒక స్త్రీ అంటే ఒక మానవుడికి పుట్టింది అని లేదు. ఆవిడ దేవకాంతగానే వచ్చింది, దేవకాంతగానే వెళ్ళిపోయింది. అందుకని ఆవిడ మానవ స్త్రీ కానే కాదు. అది ముందరి నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రావణాసురుడు ప్రతి నాయకుడు, ఇప్పుడు వీళ్ళని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ, రాముడు రావణాసురుడు, ధర్మం అధర్మానికి స్వరూపాలు. రాముడికి ధర్మం ఊపిరి అయితే రావణాసురుడికి అధర్మం ఊపిరి. ఈయనది సత్య మార్గం, ఆయనది అసత్య మార్గం. అందువల్ల ఏంటంటే ధర్మం కోసం ఆయన రాముడు చిట్ట చివరికి భార్యను కూడా పరిత్యజిస్తే ఈయన అధర్మం కోసం పరుల భార్యలను ఎత్తుకొచ్చాడు. చూడండి కంపారిజన్ ఎలా ఉంటుందో. అందుకని ఏంటవుతుందంటే తాను మిగలకుండా పోయాడు రావణాసురుడు కదా. నాలాగే అందరూ హాయిగా జీవించి సుఖించండి అని రాముడు మనకు చెప్తే, నాలాగే జీవించి నశించకండి అంటూ రావణుడు మనకు చెప్తాడు. ఇది వాళ్ళిద్దరికి తేడా. అందుకని మనం చదివేటప్పుడు ఒక జాగ్రత్తగా చదువుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం భాగవతం అంతకుముందు భారతం చదివాం. మహాభారతం చదివేటప్పుడు ఒక
తర్కంతో చదువుకుంటూ వెళ్ళాం. అంటే లాజిక్ లో ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని పేర్లు అన్ని తెలుసుకుంటూ ఇలా ఎందుకు జరిగింది, ఇతను ఇలా ఎందుకు చేశాడు, కృష్ణుడు ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు అంటూ ఒక తర్కంతో వెళ్ళాం కదా. అది చదవలసిన పద్ధతి. భాగవతం చదివేటప్పుడు కేవలం భక్తితోనే వెళ్ళాం. అంటే చాలా అసలు చిన్న పిల్లలకి అంటే ఆ ఏజ్ లో చెయ్యలేని పనులు శ్రీకృష్ణుడు చేస్తున్నా మనం భక్తితో నమస్కరిస్తూ ఆయన దేవుడు అనుకుంటూ వింటూ వెళ్ళాం. ఇక్కడ రామాయణం ఈ రెండు కలిసి చూడాలండి. ఒకవైపు తర్కం, ఇంకొక వైపు భక్తి, అలా వెళ్ళి చూడాలి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి శ్రీకృష్ణుడు వచ్చే 5000 ఏళ్ళు, 5200 అంటారు. అంతకు ముందర యుగాల్లో వచ్చాడు శ్రీ రామచంద్రుడు. అందువల్ల మనం అప్పటి రామచంద్రుడు ఉన్న పరిస్థితుల్ని ఇప్పటికి బేరీజ్ వేసి కంపేర్ చేసి ఇవన్నీ తప్పు అని మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకో చెప్పనండి, ఈ స్థితిలో ఇప్పుడు మేము చేస్తున్న పనులు మా పిల్లలు వాళ్ళ తరానికి తేడా వచ్చేసి ఇలా ఎందుకు చేస్తున్నారమ్మా అంటారు వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక జనరేషన్కి ఎంత గ్యాప్ వస్తే ఇన్ని యుగాలకి ఇంకెంత గ్యాప్ వచ్చింది, అది మనం ఆలోచించుకోవాలి. అందుకని అప్పుడు శ్రీరాముడు ఎందుకు ఇలా అన్నాడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడు అంటూ మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అప్పటి ఆ తరాల్లో మనం వెళ్ళి ఆలోచించి ఆ తరంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది అన్నట్టు మనం గమనించుకోవాలి. ఇక ఒక్కొక్క క్యారెక్టర్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే, అంటే మీరు చూడండి, వ్యాసుడికి తర్వాత వాల్మీకి, అంటే గ్రంథపరంగా చెప్తున్నాను, మనకి భారతంలో అనేక పాత్రలు వస్తుంటాయి. శంతనుడు, భీష్ముడు క్యారెక్టర్ మనకి ఫస్ట్ చాప్టర్ లో వస్తుంది. వచ్చి మనకి ఆల్మోస్ట్ యుద్ధంలో 11 రోజులు అయిన తర్వాత వచ్చి మళ్ళా శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో చివరి వరకు ఉంటుంది. అంటే భారతంలో ఆల్మోస్ట్ మొత్తం ఉంటాడు భీష్ముడు. కుంతీదేవి అలాగే ఉంటుంది కదా. కానీ రామాయణంలో క్యారెక్టర్స్ ఇలా వస్తూ ఉంటారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు, ఇలా వస్తూ ఉంటారు, అంతే వాళ్ళ పాత్ర పోషించి వెళ్ళిపోతారు. విశ్వామిత్రుడు వస్తాడు, వీళ్ళిద్దరికి ఇంత విలువిద్యను నేర్పిస్తాడు, వాళ్ళ గురువుగా నిలుస్తాడు, అంత ముఖ్య పాత్ర వహించి సీతారాముల కళ్యాణం అయిపోగానే మాయమైపోతాడు. మర్రాడు రామాయణంలో అగస్త్యుడు వస్తాడు, వీళ్ళిద్దరికి ఆయనకి అవసరానికి ఈయనకి ఆదిత్య హృదయం నేర్పిస్తాడు, వెళ్ళిపోతాడు, మర్రాడు. అలాగా ఇక్కడ పాత్ర చిత్రణ, ఇక్కడ పాత్ర చిత్రణ అంత తేడాగా ఉంటుంది. ఇక్కడ అంటే మరి ఆయన వ్యాసుడు గొప్ప కవి కదా, వ్యాసుడు గొప్ప కవి, ఈయన గొప్ప కవి. కానీ అంటే మనము విశ్లేషణ చెప్తున్నాను కదా, విశ్లేషించి చూసుకుంటూ ఆలోచించుకుంటూ ముందరికి వెళుతూ ఉండాలి. ముందర తెలిసి తెలియని తనంతో కామెంట్ చేయడం అంటే ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనడం, ఇలా తర్వాత దాని గురించి ఆలోచించడం కాదు. ఆ స్థితిలో ఆ యుగంలో ఎందుకు ఇలా అయింది అని చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక విషయం, రకరకాలుగా చెప్పాను కదా, ఒక కార్యక్రమం మొదలెడుతూ ఉంటే ఏదో ఒకటి మనకి విఘ్నాలు రావడానికి ప్రయత్నిస్తుంది. దానికి మనం తట్టుకుని వినాయకుడికి దండం పెట్టుకుని ముందరికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాను. నాకు కొద్ది రోజులుగా చాలా జలుబు దగ్గు తగ్గడం లేదు, గొంతు నొప్పి నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆపదలుచుకోలేదు కొంచెం, అందుకని దయచేసి క్షమించండి, మధ్యలో దగ్గు తగ్గడం లేదు. ఇక రామాయణంలో అనేక రామాయణాలు ఎవరికి వాళ్ళు రాశారండి. అంటే ఏంటంటే అది రాయకుండా ఉండలేరు, అది చదివిన తర్వాత. రామాయణం అనేది మనసుని ఎంత కదిలిస్తుందంటే, వాల్మీకి రామాయణం చదివే అందరికీ సామర్థ్యం ఉండదు. ఎవరి ద్వారానో వినో లేకపోతే తెలుసుకునో ఇంకొక రామాయణం లాగా చదువు అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకుని వాళ్ళ భావార్థాలతో రాశారు. తులసి రామాయణం అని, రామచరితమానస్ అంటాం, అలాంటిది ఎంతెంత బాగుంటాయంటే. కానీ దానికి వాల్మీకి రామాయణానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. వాల్మీకి రామాయణం మనకి టెక్స్ట్ బుక్ లైక్ వ్యాస భారతం లాగా, దీనికి దానికి తేడా ఉంటుంది. ఎందుకు ఇలా తేడా అనుకోకూడదు, మనం ఆ తేడాను కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయనకు అలా దర్శనం అయిందంతే, దానికి తప్పే ఉంది. అది తెలుసుకుంటే మనకి మనసులో ఎంత స్పందన కలుగుతుందో చెప్పలేదు. అందుకని మన వాల్మీకిని వదలద్దు, వాల్మీకితో చెప్పుకుంటూ వెళ్ళి అక్కడక్కడ అందమైన ఆ భావనలు కూడా మనం పంచుకుంటాం. తర్వాత త్యాగరాజు కానీ రామదాసు కానీ వాళ్ళందరూ రాముడు భక్తులేగా. ముఖ్యంగా త్యాగరాజు చూస్తే అసలు కొన్ని కీర్తనలు చూస్తే త్యాగరాజు రామాయణం వచ్చేస్తుంది. ఆయన రాముడు పుట్టినప్పటి నుంచి రాముడు పెళ్లి అన్ని అడవిలోకి వెళ్ళడం అలా అనేక కీర్తనలు రాశాడు. అది ఎలా రాశారో తెలుసండి ఇద్దరు. ఇప్పుడు నేను మీతో చెప్పానే, ఇది నాకు కొత్త భావం కాదు, నేను కొత్తగా తెలుసుకుంది, నేను త్యాగరాజుని చూసే నేర్చుకున్నాను. ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ రాముడు పుట్టాడు, కౌసల్యదేవి ఎత్తుకుని ఆయన ముద్దాడుతోంది, ఆయన బుగ్గ మీద ముద్దులిస్తూ
వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు త్యాగరాజు. కూర్చుని, అదిగో చూసావా ఆ తళుక్కుమైన చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటే రాముడు కౌసల్య ముద్దు పెట్టుకుంటుంది, ఎంత అదృష్టం, ఈవిడ ఎంత తపస్సు చేసిందో అంటాడు. తర్వాత దశరథుడు రే రామా ఇలా రా అని పిలుస్తాడు. అదిగో చూసావా రాముడిని రారా అని పిలుస్తున్నాడు, ఈయనెంత తపస్సు చేశాడో అంటాడు. ప్రతిదాన్ని చూసి పొంగిపోతూ ఉంటాడు. వీళ్ళెంత తపస్సు చేశారో, వాళ్ళెంత తపస్సు చేశారో, నేనెందుకు చేయలేదు, నాకేంటి అన్నట్టుగా అలా ప్రతిదీ చూసి పొంగిపోతూ ఉంటాడు. అది ఎలా సాధ్యమైంది చెప్పండి? అంటే ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. వెళ్ళిపోతూ ఉంటేనే అప్పుడు మనకి రామస్పర్శ అవన్నీ దొరుకుతాయండి. అందుకని అలా అలా వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు అందరికీ చెప్పాను నేను, ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. ఈరోజు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో మీ భాషలో, మీ మాటల్లో, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏదైనా సరే చిన్నగా 4-5 వాక్యాలు రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే మీరు సొంత రామాయణం తయారవుతుంది. అది మీరు ఎవరికి షేర్ చేయక్కర్లేదు, ఇష్టం ఉంటే మీతోనే ఉంచుకోండి. కానీ అది చదువుకుంటే మీకు హాయిగా అనిపిస్తుంది. అది అది అంటే ఒక రామాయణం రాసిన గొప్ప తృప్తి అండి, అది మామూలుగా దొరికేది కాదు. అందుకని ఆ విధంగా ట్రై చేయండి. నేను వీలున్నంత మంచి శ్లోకాలు రామాయణంలో, ఎందుకంటే శ్లోకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అవన్నీ మహామంత్రాలు. అందుకని వాల్మీకిలోవి నాకు తెలిసినంత వరకు మాత్రమే అవి తీసి నేను మీకు ప్రింట్లు పంపిస్తున్నాను. ఆ అర్థాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఆల్రెడీ మీరు టెక్స్ట్ బుక్ మీరు మీ బుక్లో రాసి పెట్టుకుంటే అడుగున అర్థం రాసుకోండి. ఎందుకంటే ఆ శ్లోకం చదువుతుంటే కూడా చాలా చాలా పుణ్యం వస్తుంది. అందుకని ఈ విధంగా ఇందులో 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. ఎందుకు 24 అంటే ఇది గాయత్రి మంత్రానికి సంబంధించింది. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. అలాగే దాన్ని బేస్ చేసుకుని ఈయన రాశాడు. 24,000 అంటే ఒక్కొక్క 1000 నామాలకి 1000 శ్లోకాలకి ఒక అక్షరం గాయత్రి మంత్రం. ఆ విధంగా అనమాట. అందుకని ఇది పారాయణ చేస్తే అది చేసినంత ఫలితం వస్తుంది. అందరికీ గాయత్రి మంత్రం మనకి చేసే అర్హత లేదు కదా, కొంతమంది మనకి ఆడవాళ్ళకి. కాబట్టి ఇది చదువుకున్నా కూడా అందులో ముఖ్యంగా మొట్టమొదటి శ్లోకం అనేది అది గాయత్రి మంత్రంతోనే మొదలవుతుంది. కాబట్టి అలాంటిది మనం రాసుకున్నా అప్పుడప్పుడు చదువుకున్నా కూడా ఎంతో మంచిది. ఇంకోటి ఏంటంటే అసలు మనం మొట్టమొదట మనము అవతారిక చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకోపోయేది అవతారిక. అవతారిక అంటే ఏంటంటే ఇంట్రడక్షన్. అంటే అసలు ఇది వాల్మీకి రామాయణంలో లేనిది. మొట్టమొదటి అసలు ఏమైంది అసలు మనకు తెలియాలి కదా, దాన్ని చెప్పుకొని అప్పుడు మొదలెడతాం. ఫస్ట్ అనగా 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 కథ. అనగా 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 కథ అదేంటంటే, అనగా అనగా కథలో రుక్షుడు అని ఒక ఆయన ఉండేవాడు. అంటే ఏంటంటే ఒక బందిపోటు దొంగ లాంటి వాడు. అలాంటి వాడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడు, అటు ఇటు వెళ్ళి, బందిపోటు దొంగలంటే అంతే కదా, అడవిలో ఉండి అందరినీ హింసించడం, అటు వెళ్ళే వాళ్ళని ఇటు వెళ్ళే వాళ్ళని బాటసార్లను పట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అలా చేస్తూ ఉంటే కొంతకాలం గడిచింది. అతను వాళ్ళకి సున్నితత్వం ఉంటుందా మనసులో? ఉండదు. ఎంతసేపు ఎదుటి మనిషిని బాధ పెట్టడం, వాళ్ళ డబ్బులు తీసుకోవడం, తర్వాత దాంతో సుఖపడడం, ఇంతే అతని జీవితం. అంతకు మించి మరి ఏమీ లేదు. అలాంటి వాడికి ఒక్కరోజు అనుకోకుండా ఒక 7 గొప్ప దివ్య పురుషుల దర్శనమైంది. అతనికే ఎందుకు అయ్యింది అనేదే ప్రశ్న. అది భగవంతుడు కల్పించిన లీలా నాటకం అనుకోవచ్చు. 7 మంది దివ్య పురుషులు దర్శనం. ఎవరా 7 మంది? 7 ఋషులు. అసలు ఒక ఋషి దర్శనం అవడమే చాలా గొప్ప. 7 ఋషులు 7 మంది వచ్చాక అక్కడ ఉన్నారండి. అతనికి అదృష్టం ఏంటో మరి నాకు తెలియదు. వెంటనే అతనికి తెలియకుండా వాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఆ తేజస్సు, వాళ్ళలోంచి వచ్చే తేజస్సు అంత దివ్యంగా ఉంది. తెలియకుండా వాళ్ళకి నమస్కారం చేశాడు. చేసి ఇప్పుడు వాళ్ళ 7 వాళ్ళు గమనించారు, ఇతనిలో ఉన్న దివ్య తేజస్సు ఏదో ఉంది ఇతనిలో అని గ్రహించి దగ్గరికి పిలిచారు. పిలిచి, బాబు నీకు మేము ఒక నామం చెప్తాం, అది నువ్వు రోజు చదువుకోగలవా అని అడిగారు. అతనికి అసలు ఒక దివ్యశక్తి ఆవాహించినట్టుగా ఉంది. మీరు ఊహించండి, అనుకోకుండా మీరు చాలా గొప్ప వాళ్ళు ఎవరైనా ఎదురకుండా ఉండి మాట్లాడుతుంటే మనం మాట్లాడే శక్తి కూడా కోల్పోతాం. ఏం చేస్తున్నామో తెలియదు, అదొకలాగా మెస్మరైజ్ అయిపోతాం కదా. అలా ఉన్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. వెంటనే స్వామి మీరేం చెప్తారు అయితే, నేను ఒక నామం చెప్తాము, ఆ నామాన్ని చక్కగా చదువుకొని అయినా అంటూ వాళ్ళు 7 కలిసి ఈయనకి రామ అనే నామం చెప్పారు. రామ.
అంతే 2 సార్లు చెప్పించారు ఇతనితో. చెప్పి ఈ నామం చేసుకో నీకు మంచిది అని వెళ్ళిపోయారు. ఏంటి ఆ నామం? రామ అంటే అప్పటికి రాముడు పుట్టలేదుగా, మన నామం ఎలా ఉంది? రాముడి కంటే నామం ముందరే ఉందండి. రామనామం వేదాల్లో చెప్పబడింది. రాముడు పుట్టిన తర్వాత కొత్తగా పెట్టింది కాదు, అది ఎప్పటి నుంచో వేదాల్లో. ఇంకోటి ఏంటంటే ఆ నామంలో ఉన్న విశేషం ఏంటో చూద్దాం. రా అనేది ఒక అగ్ని బీజం, అగ్నికి సంబంధించిన బీజాక్షరం. రా అంటే మనం గనక రా అంటే ఏంటవుతుందో తెలుసండి, మనలో ఉండే పాపాలన్నీ నశించిపోయి మనకు కనపడు. రా అని నోరు తెరుస్తాం కదా, నోట్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత మా అంటాం. మా అనేసరికి మన నోరు మా కదా, నోరు మూతపడుతుంది. అంటే ఈ బయట ఉన్నవి మళ్ళా వెనక్కి రాకుండా మా అని మూసేయడం. రా అంటే లోపల ఉన్న పాపాలన్నీ దగ్ధమై బయటకు వెళ్ళిపోవడం. అగ్ని బీజం కదా. మా అంటే ఇక లోపలికి రావు, మూతపడిపోతుంది అనమాట మన మా కదా, లోపలికి రావు. ఆ విధంగా రామ రామ అని నేర్పించి వెళ్ళిపోయారు. అందుకని ఇక ఈ వాల్మీకి అతని పేరు రుక్షుడే. ఆ రుక్షుడు ఏం చేస్తున్నాడు? రామ 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 అంటున్నాడో తెలీదు, మరా అంటున్నాడో తెలీదు, ఏమంటున్నాడో తెలీదు. ఆ నామం ఒక్కటి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు ఇలాంటి వాడు అంటే తెలియదు. మెస్మరైజ్ అయిపోయాడు వాడు వచ్చిన దర్శనాన్ని. ఆ మాట అంటున్నాడు, మిగతా పనులన్నీ చేసుకుంటున్నాడు. కానీ ఆ నామంలో ఉండే శక్తి ఏంటో తనని తను మర్చిపోవడం మొదలెట్టాడు. అంటే రోజు చేసే పనులు మానేశాడు, అంటే చేసే దుర్మార్గ పనులన్నీ మానేశాడు. మిగతా పనులు కూడా ఇంకా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు. అంటే వెళ్ళడం, ఏదో వండుకోవడం, తినడం. అతనికి ఏమీ కుటుంబం లేదు. ఏదో వెళ్ళడం, వండుకోవడం, తినడం, లేకపోతే వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం, ఏమి ధ్యాస ఉండట్లా. కూర్చుంటున్నాడు, అదే నామం చెప్పుకుంటున్నాడు. కూర్చోబుద్దేస్తోంది, నామం చెప్పుకోబుద్దేస్తుంది. ఆ నామం అతని జీవితం అంతా మొత్తం ఆక్రమించేస్తుంది. ఇంకేం లేదు జీవితంలో. నామం నిండిపోయింది, గుండెలు నిండిపోయాయి ఆ నామంతో. అంత గొప్ప నామం అండి. ఆ నామాన్ని వదలలేక అలా చెప్తున్నాడు. చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే ఇక మిగతా పనులకి లేచి చేసుకునే పరిస్థితి కూడా మానేశాడు. అంటే ఇంకా అది నచ్చట్లా. మనం చూడండి, ఒక చాలా డెప్త్ ఉన్న విషయాలు తెలుసుకుంటే చిన్న చిన్న నచ్చం, ఇంకా వెంట్లే అనిపిస్తుంది. ఆ స్థితిలో ఆ నామాన్ని పట్టుకుని అదే చెప్తున్నాడు. చెప్తూ ఇక కదలలేదు, కూర్చుండిపోయాడు. ఎలా కూర్చుండిపోయాడంటే కనీసం ఊపిరి ఒకటే ఆడుతుంది, మంచినీళ్ళకి తర్వాత ఆహారానికి కూడా లేవడం మానేశాడు. అలా ఉండేసరికి చుట్టుపక్కల మనిషి కదలకుండా ఉంటే ఏంటవుతుందంటే చెదలు, చుట్టుపక్కల చీమలు అవన్నీ మీదికి ఎక్కి కుట్టడం మొదలెట్టాయి. ఇతనిలో ఏమీ లేదు, చలనం లేదు, అందులో ఉండిపోయాడు నామంలో. వచ్చి దాన్ని తర్వాత చేయడం అలా చూసి మెల్లిగా ఇతను కదలట్లేదని ఇతని మీద చిన్నగా ఆ చెదల్లాంటివి పుట్టల్లాగా పెట్టేశాయి మట్టితో. ఆ తర్వాత అందులోకి ఇంకా చీమలవి వచ్చి చేరే, ఇంకా చెదలు వచ్చి చేరే, అతని మీద పెద్ద పుట్టలాగా వచ్చింది. పుట్టని వల్మీకము అంటారు సంస్కృతంలో. వల్మీకము అందులో ఉండిపోయాడు. నామం చెప్పుకుంటున్నాడు అంతే, ఇంకేమీ లేదు. ఆ నామం అనే మననం చేసుకుంటున్నాడు. మననం చేసేవాడే ముని అంటారు. అలా మననం చేసుకుంటున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయి, కొన్ని రోజులేంటి, నెలలో అలా గడిచిపోతే తర్వాత మరి ప్రకృతి మారుతుందిగా. ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చింది. పెద్ద వర్షం పడి ఈయన ఉన్న ఆ పుట్ట అంటే ఏంటి, మొత్తం మట్టితో కప్పబడింది కదా. ఆ వర్షానికి, పెద్ద వర్షానికి మెల్లిమెల్లిగా ఆ మట్టి అంతా కరిగి మట్టిలోంచి ఆ మనిషి బయటపడ్డాడు. సన్నగా అయిపోయాడు, తిండి లేదు, తిప్పలేదు, అలా కూర్చున్నాము. కళ్ళు తెలియట్లేదు అందులో ఉన్నాడు. అప్పుడు చుట్టుపక్కల అటు వెళ్ళేవాళ్ళు చూశారు. ఈయనకి గడ్డాలు అవి పెరిగిపోయి అందులో ఉన్నాడు. అయ్యో పాపం, అందరూ ఎవరో వల్మీకంలో కూర్చుని అందులో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఎవరో బయటికి వచ్చాడు, గొప్ప మహాత్ముడిలా ఉన్నారు అని అందరూ వచ్చి నమస్కారం చేయడం మొదలెట్టారు. ఎవరు అని అందరూ చుట్టుపక్కల వాళ్ళు వేరే గ్రామాల నుంచి వస్తే ఈయన ఎవరో వల్మీకం నుంచి వచ్చాడు, వల్మీకంలోంచి బయటపడ్డాడండి అంటే, ఓహో వాల్మీక అన్నారు. అలాగా ఆయన పేరు వాల్మీకి. అయితే ఇక రుక్షుడి విషయం అందరూ మర్చిపోయారు. ప్రతి వాళ్ళు రావడం, ఆయనకి నమస్కారం చేయడం. తర్వాత అందులోంచి ఆయన బయటపడి అప్పుడు అక్కడ ఆశ్రమం లాంటిది నిర్మించుకుని ఆశ్రమంలో ఈయన ఆ నామ మహిమతోటి ఆయనలో వచ్చిన ఆ తేజస్సు, ఆ మార్పు చూసి అనేక మంది శిష్యులుగా చేరారు. వీళ్ళందరూ ఈయనకు వచ్చింది ఒకటే, నామం చెప్పడమే, ఇంకేమీ రావు అని అది చూసి అందరూ ఈయన దగ్గర నామం నేర్చుకుని అందరూ చెప్తున్నారు. అలాగే ఆశ్రమంలో ఉంటుంది. రామనామము అనే దానికి అది ఒక గొప్ప ఉదాహరణ. దాన్ని పట్టుకున్నాడు ఆయన అంతే.
అలా చేస్తూ 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 ఉంటే ఏంటంటే అందరూ అంతమంది పెరిగారు. ఇక్కడ ఏంటంటే ఒక ఆశ్రమంలో ఎలా ఉద్భవించింది రామాయణం మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అది ఒక చిన్న ఆశ్రమంలో ఎలా వచ్చింది. అలా చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఆ క్షణంలో ఆయన తపస్సిద్ధి ఒక స్టేజ్ లో ఫలించింది. ఆయన ఒక కోరికతో చేస్తున్నాడండి నామం. ఎంతకాలం చేశాడు. ఆయనకు ఒక కోరిక లేదు, ఒక తపస్సులాగా ఆ నామాన్ని మహామంత్రాన్ని పట్టుకొని ఆయన ఉచ్చరిస్తున్నాడు. దానికి దేనికైనా సరే కొన్ని రోజులు అయిన తర్వాత సిద్ధి అనేది ఉంటుంది. ఆ సిద్ధి లభించింది. అలాంటి వాళ్ళకి సిద్ధి కనుక లభిస్తే, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి మనకి ఏదో ఒక మంత్రం పట్టుకున్నాం, అది చేసాము, దానికి సిద్ధి లభించింది అనుకోండి, కోరిన కోరికలు తీర్తాయి. అదేదో నేను దానికోసం చేశానమ్మా, నాకు ఒక ప్రమోషన్ కావాలి, ఆ మంత్రం చేశాను, వచ్చిందంట. కానీ ఇలాంటి యోగులకు వాళ్ళ తపసిద్ధి ఫలించిందంటే వాళ్ళకి ఏంటి అంటే గురువు గారే శిష్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. అది చాలా గొప్ప విషయం అండి. కానీ గురువు కూడా అదే మనస్సులో ఉంటుంది. ఒక శిష్యుడికి నాకు కావాలి అన్న, శిష్యుడికి నేను చెయ్యాలి అని గురువు గారికి కూడా ఉంటుంది. శిష్యుడు వెతుక్కుంటూ అక్కడికి నారద మహర్షి వచ్చాడు. అక్కడికి ఆయన చూస్తే ఆయన ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు, నమస్కారం, వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మర్షి అండి ఆయన. ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు ఆయన. మనకి సినిమాలో నారదుడు నారాయణ అంటాం, ఇంకెవరో రేలంగో మరెవరో వచ్చి కాంతారావు ఏదో అంటే మనకేమో నవ్వులాట అయిపోయి ఓ కలహ భోజనుడు అని ఆయన మీద జోకులు వేయడం అలవాటైపోయింది. కానీ శ్రీ భాగవతం రావడానికి కారణం ఎవరు చెప్పండి? వ్యాసుడు ఇన్ని గ్రంథాలు రచించి ఆయన మనశ్శాంతి లేక, ఇంత మహాభారతం రాసిన తర్వాత మనశ్శాంతి లేదు ఆయనకి. ఏదో అలజడి, అంటే కృష్ణుడి గురించి నేనేమి రాయలేకపోయాను అని, ఏమి చేయలేకపోయాను, ఏదో ఆయనకి పరిపూర్ణత్వం లేక అలజడిగా మనసులో ఉంటే ఆ క్షణంలో అక్కడికి నారదుడు వచ్చి అప్పుడు వ్యాసుడికి చెప్పాడు, స్వామి నీకు మనసులో ఉన్న అలజడికి కారణం ఏంటంటే ఇలాంటి మహానుభావుడి గురించి నువ్వు పూర్తిగా రాయలేదు. మధ్యలో ఎక్కడో ద్రౌపది స్వయంవరంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అక్కడికి మళ్ళీ యుద్ధం అవగానే వెళ్ళిపోతాడు అని, నీకు అది మనశ్శాంతి లేదు. అందువల్ల నువ్వేం చేయంటే కృష్ణుడి గురించి నువ్వు గొప్ప కావ్యం రాయి అని చెప్తే అప్పుడు ఆయన నారదుడి సలహాతో మహాభాగవతం రాశాడు. ఇది మనకు తెలుసు. అంటే నారదుడు చదవలేనా మనకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రామాయణం కూడా అంతే. అంటే ఏంటంటే ఇలాంటి గ్రంథాలు రావడానికి, మన మానవ జాతికి అందడానికి కారణం ఏంటి చెప్పండి? ఇదంతా నారద మహర్షి. ఆయనకి మనం ఎంత రుణపడి ఉన్నాం అలా ఆలోచించాలి. అంతేగాని నారదుడు అంటే ఒక వెకిలిగా మనం ఏదో నవ్వేసి ఇలాగా అలాగా అని తీసేయడానికి లేదు. కేవలం మన సినిమాలు ఇలాంటివి మనకి బేస్ అయిపోతున్నాయి, కానీ కాదు. ఈ విధంగా అలాంటి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వస్తే ఆయన్ని చూసి ఈయన కరిగిపోయాడు. ఒక గురువు శిష్యుడు ఎదురుకుండా ఉన్నారు. అంతటి ఆయన గురువు గారు, ఈయన శిష్యుడు కూర్చున్నారు. కూర్చుంటే ఆయన చూసి ఏదో నీకు మనస్సులో ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అన్నాడు. అనేసరికి అప్పుడు ఇక్కడ నుంచి మనకి బాలకాండం మొదలవుతుంది. బాలకాండంలో మొట్టమొదటి శ్లోకం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఇది మొట్టమొదటి రామాయణంలో వచ్చే శ్లోకం. ఈ మాట ఇది ఎవరితో ఎవరు అన్నది కాదు, ఇది మామూలుగా చెప్పబడింది. అంటే దీనికి అర్థం ఏంటంటే అంటే ఇక్కడ 3 విశేషణాలు చెప్పబడ్డాయి నారదుడి గురించి. ఈయన తపస్సులోను తర్వాత వేదాధ్యయనంలోను చాలా గొప్ప నిరతుడు, తపస్శీలుడు. తర్వాత ఈయన ఒక వాక్ చతురత కలవాడు. 3 విశేషణాలు చెప్పారు. అలాంటి వాడిని ఒక తపస్వి అయిన వాల్మీకి ప్రశ్నిస్తున్నాడు. అది అర్థం. అంటే ఇక్కడ ఆయనకి వాక్ చతురత ఉంది, తపస్సు తర్వాత వేదాధ్యయనాలు చేసేవాడు, ఇలాంటి గొప్ప ముని శ్రేష్ఠుడు. ఇలాంటి వాడిని తపస్వి అయిన వాల్మీకి ప్రశ్నిస్తున్నాడు అన్నారు. అంతే అంతే తప్ప వాల్మీకి ఋష, వాల్మీకి భాష ఇది ఏమీ లేదు. అలాంటి గొప్పవాడు. ఆయనకి 3 విశేషణాలు వేసేశారు నారదుడికి. ఈయనకు ఒకటే విశేషం, ఈయనకి కేవలం ఒక ముని. ఈయన వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. ఆయన
ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న మన గొప్పతనం చూద్దాం. అన్ని శ్లోకాలకి మనం చూడలేము, ఈ శ్లోకంలో ఎందుకంటే మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం తపస్సాధ్యాయ అంటూ మొదలెట్టారు. తాతో మొదలైంది, తా కదండి, అక్షరం తా. ఇది గాయత్రి మంత్రానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ శ్లోకం చదివితే గాయత్రి మంత్రం చదివినంత ఫలితం అంటారు పెద్దవాళ్ళు. ఇది చాలా చాలా గొప్ప శ్లోకం. ఇది ఎందుకంటే మొట్టమొదటిది, తర్వాత చెప్పాను కదా గాయత్రి మంత్రానికి సంబంధించి, కానీ అర్థం మాత్రం ఇంతే. ఇది చెప్పి ఆయన వెంటనే అడిగాట. ఏం చెప్పాట? ఆయన ప్రశ్న వేస్తున్నాడు, పరిప్రశ్న అన్నారు. పరిప్రశ్న అంటే ఏంటంటే మామూలు ప్రశ్న కాకుండా గురువు గారి మీద పూర్తి నమ్మకంతో, పూర్తి శ్రద్ధతోటి అడిగేది పరిప్రశ్న. అంటే మనం కొంతమంది క్వశ్చన్స్ అడుగుతాం, కానీ ఏంటి వాళ్ళలో ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేయడానికి. లేకపోతే నిజంగా ఈయన గురువు గారైనా ఉత్తినే వచ్చేలా కూర్చున్నాడా అని మనకి ఏదో మనసులో డౌట్ ఉండి అడగడం, అలాంటిది కాదు. ఆయన వచ్చారు, నారదుడు ఆయన ముందర తల ఉంచి, స్వామి మీరేది చెప్తే అదే నిజం, నేను నమ్ముతున్నాను, మీరంటే నాకు భక్తి శ్రద్ధలు ఉన్నాయి, మీరు నాకు చెప్పవలసింది అంటూ అంత వినయంగా అంత చక్కగా నమస్కారం చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? 16 గుణాలు చెప్తాడు ఇక్కడ. 16 గుణాలు చెప్పి, ఈ 16 గుణాలు ఉన్న గొప్పవాడు ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ 16 గుణాలు ఏంటో నేను చెప్తాను మీకు, తర్వాత నేను దాన్ని టైప్ చేసి పంపిస్తాను. ఇప్పుడు వినండి, తర్వాత చూసి రాసుకోండి. గుణవంతుడు తెలుసు మీకు అర్థం, వీర్యవంతుడు గొప్ప బలం, ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు, సత్యవాక్ పరిపాలన చేసేవాడు, దృఢ సంకల్పం ఉన్నవాడు, సదాచార సంపన్నుడు, సర్వభూత హితుడు, సర్వకార్య దురంధరుడు, ప్రియదర్శనుడు, జితక్రోధుడు. జితక్రోధుడు అంటే క్రోధాన్ని ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఆయన కోపం ఆయన కంట్రోల్లో ఉంటుంది. సకల శాస్త్ర పారంగతుడు, ధైర్యశాలి, అసూయ లేనివాడు, ఎట్టి పరిస్థితుల్లో చెలించనివాడు, శత్రు భయంకరుడు. 16 గుణాలు, ఇవన్నీ దివ్య లక్షణాలండి. ఇలాంటి లక్షణాలు కేవలం దేవుళ్ళలోనే ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి మనకు తక్కువ మానవుల్లో ఉండడం అతి కష్టం, దుర్లభం అని ఆయనే అంటారు. దుర్లభమైన 16 లక్షణాలు ఇంకొకసారి చెప్తాను. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు, సత్యవా పరిపాలన చేసేవాడు, దృఢ సంకల్పుడు, సదాచార సంపన్నుడు, సర్వభూత హితుడు, సర్వ కార్య దురంధరుడు, ప్రియదర్శనుడు. ప్రియదర్శనుడు అంటే అందరికీ ఆయన చూడడం ఇష్టం, అలాంటి వాడు అనమాట, మనస్సు హాయిగా ఉంటుంది. జితక్రోధుడు, సకల శాస్త్ర పారంగతుడు, ధైర్యశాలి, అసూయ లేనివాడు, ఎట్టి పరిస్థితిలో చెలించనివాడు, శత్రు భయంకరుడు. ఇలాంటి వాడు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే నారదుడికి విపరీతమైన సంతోషం వేసింది. ఎందుకంటే ఏదో వచ్చారు, ఏదో గురువు ఎవరో వచ్చారు, ఒక పెద్ద ఆయన వచ్చాడు, అక్కడి నుంచి ఆ దేవాలయం నుంచి నమస్కారం చేసి పాదపూజ చేసి ఏదో రకరకాల కోరికలు అడిగి అదేమిటి ఇదేమిటి సందేహాలు అడిగేవాళ్ళని ఆయన చూశాడు. కానీ ఇలాంటి శ్రోత, ఇలాంటి ప్రశ్న అడిగిన వాళ్ళని చూస్తే ఆయనకి మొట్టమొదటి విపరీతమైన సంతోషం వేసింది. ఎందుకంటే ఉత్తమ శ్రోత దొరకడం అనేది గొప్ప అదృష్టం, అది ఆయనకి సంతోషం. ఇక రెండవది ఏంటంటే ఆయనకి రాముడి గుణగణాలు చరిత్ర కీర్తించే అవకాశం దొరికింది నారదుడికి. ఆయనకి చాలా ఇష్టమైన పని కదా. ఆడియో ఎవరో కొంచెం ఆఫ్ చేయండి అన్నమాట, డిస్టర్బ్ చేస్తుంది. అందుకని రాముడి గుణగణాలు చరిత్ర కీర్తించే అవకాశం ఉత్తమ శ్రోత దొరికేసరికి నారదుడు చాలా సంతోషించాడు. సంతోషించి వెంటనే నేను ఈయన చెప్పిన గుణాలు కాకుండా ఇంకా దానికి మరికొన్ని గుణాలు జోడించి ఆ రాముడివి ఆయన బాహ్య వర్ణన, ఇది కేవలం మనసులో ఉండే గుణాలే చెప్పాడు. బాహ్య వర్ణన ఎంత అందంగా ఉంటాడో అలాంటి వాడి గురించి నేను చెప్తాను. ఇప్పుడు కోసల దేశంలో ఉన్నాడు,
అంటూ చెప్పి ఆయన పేరు శ్రీరామచంద్రుడు అని చెప్పాడు. ఈయనకి రామ అనే నామం తప్ప ఇంకా మరి ఏమీ తెలియదు. మొట్టమొదటిసారిగా రాముడి గురించి వాల్మీకి వింటున్న సందర్భం. నేను చెప్పాను కదా, మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చోవాలి అని. అంత గొప్ప గురువు, ఆయనకి తగ్గ శిష్యుడు, వాళ్ళిద్దరూ రామాయణం గురించి మొట్టమొదటిసారి మాట్లాడుకుంటుంటే మనం ఎందుకు వెళ్ళకూడదండి? మనకి అవకాశం దొరికింది కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఆయన నారదుడు చెప్తున్న రామాయణాన్ని మనం కూడా శ్రద్ధగా విందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడో తెలుసా అంటూ ఆయన గురించి చెప్పడం మొదలెట్టాడు. చెప్పి నువ్వు కేవలం ఆయన గుణాలు వర్ణిస్తున్నావు, కానీ ఆయన ఎంత అందంగా ఉన్నాడో నీకు తెలుసా? ఆజానుబాహు, ఇప్పుడే పాడారు కదా రజనీ గారు, రాజీవ నేత్రాయ అంటూ పెద్ద పెద్ద కళ్ళు, తర్వాత పెద్ద ఆజానుబాహు, పెద్ద పెద్ద చేతులు కలవాడు, చక్కటి వక్షస్థలం, పుంసా మోహన రూపాయ అంటారు. అంటే పురుషులకు కూడా మోహింప చేసే అంత అందమైన రూపం, అందమైన చిరునవ్వు. ఎలాంటి వాడంటే ఎక్కడ ఒక సాముద్రిక శాస్త్ర ప్రకారం అవయవాలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మనకి సుందరకాండలు కూడా వర్ణన వస్తుంది, ఆంజనేయ స్వామి స్వయంగా చేస్తాడు. ఎంత అందంగా ఉండాలి, ఎలా ఉంటుందంటే విచిత్రం. ఎదురుకుండా రాముడు మనకు నిజంగా కనిపించాడు అనుకోండి, ఆయన మొట్టమొదటి ఇలా చూడగానే ఆయన చేతి వేళ్ళని మనం చూసాం అనుకోండి, ఆ వేళ్ళనే చూస్తూ ఉంటాంట. ఇంకా మనం ఆయన మొహం వైపు చూడాలని ధ్యాస ఉండదు మనకి. అంటే అది ఇంకా వేళ్ళంటే అవే అని వేళ్ళు అనమాట. చూడండి, తిరుపతికి వెళ్తాం, స్వామిని చూస్తాం, స్వామి అలా చిరునవ్వు చూస్తూ ఉంటాం. ఆయనది ఇంకేం తెలియదు మనకి ఆయన పాదాలు కూడా చూడడానికి మనకు ఉండదు అవకాశం, అక్కడే ఉండిపోతుంది మన చూపు. అలాగనమాట. ఎందుకంటే ఇద్దరు ఒకటేగా. అలాంటి అందగాడు అంటూ ఆయన్ని విపరీతంగా వర్ణిస్తాడు. వర్ణించి అప్పుడు ఆయన ఎక్కడుండేవాడు అంటూ మొదలెట్టి సంక్షిప్త రామాయణాన్ని 100 శ్లోకాల్లో నారద మహర్షి అప్పుడు వాల్మీకి చెప్తాడు. ఇక్కడ మనకి అందమైన విషయం ఏంటంటే, రామాయణంలో అనేక సార్లు రామకథ చెప్పబడుతుంది. ఎన్నిసార్లు రామ రామ అని రామకథ అంటూ రామకథమంతూ చెప్పిస్తూ ఉంటారో వాల్మీకి మహర్షి. అసలు ఆశ్చర్యవేస్తుంది అనమాట. కానీ ఆ చెప్పుకోవడంలో కూడా ఒక అందం ఉంది, చెప్పుకోవాలి, చెప్పించాలి అనే ఉద్దేశంతో ఇన్నిసార్లు చెప్పించాలి. ఎన్నిసార్లు చెప్తే మనం అన్నిసార్లు చెప్పుకున్నాం. ఏముంది, రామకథ మరింత హాయిగా ఉంటుంది కదా. మొట్టమొదట కోసల దేశంలో దశరథుడు అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తర్వాత వాడికి పిల్లలు లేరు. అందుకని వారు పుత్ర కామేష్టి అనే యాగం చేశారు. యాగం చేస్తే అప్పుడు యాగంలో పాయసంతో ఉద్భవించాడు. అప్పుడు ఆ రాణులు 3 స్వీకరిస్తే వాళ్ళకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారు. వాళ్ళకి విద్యాభ్యాసం చేయించి కాస్త పెద్దవాళ్ళు అయ్యాక విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వాళ్ళని రాక్షస సంహారం కోసం, యాగ రక్షణ కోసం తీసుకెళ్లాడు. అప్పుడు యాగ రక్షణ చేస్తూ ఉంటే వాళ్ళకి అనేక మంత్రాలు, శాస్త్రాలు నేర్పించాడు. వాడిద్దరూ ఆ యాగ రక్షణలో ఉన్న వాళ్ళని, ఆ రాక్షసులని, సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుడిని దూరంగా పడేలా చేశాడు. చేసి అక్కడి నుంచి వాళ్ళని మిథిలకు తీసుకెళ్లారు. అక్కడ శివధనుస్సుని భంగం చేసిన తర్వాత అక్కడ సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ పరశురాముడు వచ్చాడు. ఆయన గర్వభంగం అయిన తర్వాత వెనక్కి తీసుకుని వచ్చారు. ఈ లోపల కైకేయి తన కొడుకుకే పట్టం కట్టాలని అడిగింది. వెంటనే పట్టం కట్టాలని అప్పుడు రాముణ్ణి అడవికి పంపించమని కోరింది. దానికి దశరథుడు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడే అక్కడి నుంచి అడవికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు సీతాదేవి, లక్ష్మణుడు ఆయన్ని అనుసరించారు. వాళ్ళు అడవికి వెళ్ళారు. వాళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత ఆ దుఃఖంలో దశరథుడు మరణించాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన భరతుడు, నేను అన్నయ్యని తీసుకొస్తానని ఆయన కూడా అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అన్నయ్యని అడిగితే, రాముడిని అడిగితే రాముడు నేను రాను అని, అన్నయ్య నేను తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం నేను ఈ వనవాసం చేయవలసిందే అని చెప్తే ఆయన పాదరక్షణ తెచ్చి అప్పుడు ఆయన పాదుకా పట్టాభిషేకం చేశాడు. చేసిన తర్వాత ఈయన అడవిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడికి శూర్పణఖ వచ్చి ఈయన్ని చూసి మోహిస్తే అప్పుడు ఆవిడికి గర్వభంగం చేశారు వెళ్ళి రామలక్ష్మణులు. ఆవిడ ముక్కు చెవులు కోసివేస్తే ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్న రావణాసురుడికి చెప్తే అక్కడ ఉన్న రావణాసురుడి సేనంతా రాముడి మీదకి యుద్ధానికి వస్తే రాముడు ఒక్కడే వీళ్ళందరినీ సంహరించిన తర్వాత అప్పుడు రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతను మోసం చేసి తీసుకెళ్తుంటే జటాయు అడ్డం వచ్చాడు. జటాయుని సంహరించాడు.
రామలక్ష్మణులు లేని సమయంలో మోసం చేసి సీతని తీసుకెళ్ళాడు. సీతని వెతుకుతూ రామలక్ష్మణులు శబరిని కలిసి అక్కడి నుంచి ఇంకా ముందరికి వెళితే అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేసి సుగ్రీవుడి మంత్రి అయిన ఆంజనేయ స్వామి అక్కడి నుంచి అమ్మవారిని వెతుకుతూ దక్షిణ దిశగా వెళ్ళి అక్కడి నుంచి సముద్రాన్ని లంఘించి లంకకు చేరి అమ్మవారిని చూసి అక్కడి నుంచి వెళ్ళి రావణాసురుడితో మాట్లాడి ఆయన్ని చూసి లంకా దహనం చేసి వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి సముద్రం మీద సేతువు కట్టి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి రావణ కుంభకర్ణులను వధించి మళ్ళా వెనక్కి వచ్చారు. అప్పుడు రాముడికి పట్టాభిషేకం జరిగింది. ఎంతో సుఖంగా హాయిగా ఉన్నారు. ఈ కథ విన్న వాళ్ళందరూ ఎంతో వాళ్ళు జీవితం అంతా వాళ్ళు చాలా సుఖ సంపదలతో హాయిగా ఉంటారు. తర్వాత ఈ విధంగా చెప్పాడు. చెప్పేసరికి మొట్టమొదటిసారి ఆయన రామ కథను విన్నాడండి వాల్మీకి. అంతవరకు తరించిపోతున్నాడు, ఆ నామంలో తరించిపోయి ఉన్నాడు. అలాంటిది ఒక్కసారిగా అదే కథ వినేసరికి అసలు ఆయన కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఆయన తెలియట్లా. అంటే ఎదురుకుండా గురువు గారు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఆయనకి కనీసం ఏదో పరిచర్యలు చేయాలి, ఆయనకి ఏదో కాళ్ళు కడగాలి, ఏమీ తెలియట్లేదు. ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నాడు ఆయన. అది వెంటనే తన తర్వాత తేరుకుని అప్పుడు ఆయన అడిగాడు, స్వామి నేను మీకు పాద పూజ చేస్తాను. నారదుడికి వీళ్ళు చేసినా పాద పూజ కోసం ఆయన రాలేదు. పాద పూజ చేసినా చేయకపోయినా ఆయన చేయవలసింది చేశాడు. ఈయనకి రామ కథని బోధించాడు. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది, చక్కటి కథ విన్నాం అన్నాడు. ఆయనకి చెప్పాడు. చెప్పేసరికి వీళ్ళందరూ పాద పూజ చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి చూడవలసింది ఏంటంటే రామాయణంలో చూడండి, మొట్టమొదట రామనామం గొప్పతనం చెప్పబడింది. తర్వాత రాముని రూపము చెప్పబడింది కదా. తర్వాత రాముని ప్రవర్తన కదా, రాముడు ఎలాగ ఆయన ధర్మం ఎలాగ నిలబెట్టాడు, ఇవన్నీ నారదుడు చెప్పాడు. ఇవి 3 ఎస్సెన్స్ ఆఫ్ రామాయణం. మనకి రామాయణం అంతా ఈ 3 మీద నడుస్తుంది. ఈ విధంగా అన్ని ఇదంతా చెప్పేసి నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి కంప్లీట్ గా ట్రాన్స్ లో ఉన్నాడు. అంటే ఏంటి, ఆయన మనసులో అది తప్ప మరొకటి లేదు, కేవలం రాముడు కథ, రాముడి కథ, రాముడు కథ. ఇంత మంచివాడ, ఇలా ఉంటుందా కదా, ఇలా జరుగుతుందా, ఇదే ఆలోచన. ఆ ఆలోచనలో రోజు దైనందిక ఎప్పుడే అనుకున్నాం మనం, చూసారా భగవద్గీతకి ఎన్నో దీనికి ఎప్పుడు కలుస్తూ ఉంటుంది. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ. ఆ నిత్య కర్మలు చేయాలిగా. సాయంత్రం అయ్యేసరికి మరి వెళ్ళాలి, ఆయన రోజు నదికి వెళ్ళాలి. పక్కన తమసా నది అని నది ఉంది, ఆ నదిలో స్నానం చేయాలి. స్నానం చేసి అక్కడ సంధి వార్చుకు వెనక్కి రావాలి. అందుకని దానికోసం వెళ్ళాలి. ఆయన శిష్యుడు ఉన్నాడు, ఆయనకి భరద్వాజుడు ఆయన శిష్యుడు. వాళ్ళిద్దరూ కలిసి ఆయన శిష్యుడిని పిలిచాడు. శిష్యుడు ఏదో ఈయనకు కావాల్సింది ఇంకొక ఆయనకి పంచాది పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు కానీ ఆయన మనసంతార అలా నిండిపోయింది. అంటే చూడండి, ఇక్కడ ఈ 100 శ్లోకాల రామాయణం అనేది సంక్షిప్త రామాయణం అంటారు. ఇది రామాయణ మహామాలా మంత్రం అంటారు. చాలా మంది ఈ 100 శ్లోకాలు పారాయణ చేసేస్తారు. 24,000 శ్లోకాలు చదవలేని వాళ్ళు ఈ 100 శ్లోకాలు చదివితే ఇది కూడా రామాయణమేగా ఇది చదివేసుకుంటారు. ఇది మహామాలా మంత్రం. మహామాలా మంత్రం అంటే ఏంటంటే, ఇప్పుడు అమ్మవారి మంత్రాలు వాటి గురించి మనం తెలుసుకున్నాం, చిన్నవి కదా, 8 అక్షరాల మంత్రాలు, 15 అక్షరాల మంత్రాలు, ఇట్లాంటివి. కానీ ఇది 100 శ్లోకాలు ఉంటాయి కదా, ఒకదాని వెంబడి ఒకటి. దీన్ని మహామాల, కానీ ఇది మంత్రం, ఇది రామాయణం. అందుకే ఆ కథ, ఈ రామాయణం కథ చదివినా విన్నా ఇది అసలు మృత్యుంజయ తత్వాన్ని ఇస్తుంది అంటారు. మృత్యువును కూడా గెలిచేస్తుంది. అది కూడా ముందర మనం తెలుసుకుంటాం. ఆ విధంగా అది చదివి అంటే అది మనసులో నింపేసుకుని చదువుతున్నాడు. అతనిలో మార్పులు వస్తున్నాయి, చాలా మార్పులు వస్తున్నాయి. కానీ ఈయనకి ఏంటి జరిగిందో తెలుసా అండి, ఇది ఇలా చేసేసరికి ఈయనకి సద్య సిద్ధి లభించింది. సద్య సిద్ధి అంటారు. అంటే కొంతమంది శిష్యులకి ఒక మంత్రాన్ని తీసుకుని ఏదో 40 రోజులు చేయండి, 70 రోజులు చేయండి అని చెప్తే అక్కర్లే వాళ్ళకి. అంటే వాళ్ళు ఎంత దాన్ని వినగానే దానికి ఫలితం వచ్చేస్తుంది. విని వాళ్ళు ఒక్కసారి చెప్పగానే వస్తుంది. అలా ఇలా వచ్చేస్తుంది ఒక్కసారికి అంటే పూర్వజన్మ సుకృతం అయింది. సో వాళ్ళకున్న స్థాయి వేరు. ఆ స్థాయిలో ఉన్నాడు వాల్మీకి. ఎందుకంటే రామనామం చెప్పి ఉన్నాడు, దాని మీద నమ్మకంతో, ఇష్టంతో. అలాంటి వాడు దానికి ఈ రామ చరిత్ర వచ్చేసరికి ఆయనకి సద్య సిద్ధి లభిస్తోంది. ఆయన ద్వారా ఒక గొప్ప కావ్య సృష్టి జరిగే అవకాశం వస్తుంది. అదే ఆయనకి తెలియదు. ఆ కథ చదువుకునే కథలో, అంటే చదువుకోవట్లేదు సార్,
ఆ కథ విన్న ఆ తన్మయత్వంలో నదికి వెళ్ళాడు. నదికి వెళ్ళి ఆయన స్నానం చేయడానికి దిగితే అత్యంత సుందరంగా ఉంది నది. అంటే మన మన మనస్సును బట్టి అవతలు మనకు అంత అందంగా కనిపిస్తాయండి. మన మనస్సు చాలా బాగున్నప్పుడు సముద్రానికి వెళ్ళాం. సముద్రం అదే అలలు. ఎంత బాగుందో అసలు సముద్రం. ఆ నొరగేంటి ఇంత అందం అసలు. సూర్యుడు చూడు కిరణాలు ఇలా మెరిసిపోతున్నాయండి. మనస్సు అస్సలు బాగోలేదు అనుకో, ఆ పెద్ద పోట్లాటే వెళ్ళాం అనుకో, ఏంటి సముద్రం అంతా ఇలా ఎగిరి పడుతుంది, మరీ చప్పుడు ఎక్కువగా ఉంది బాబా, అసలు చాలా చిక్కగా ఉంది ఈరోజు, ఇక్కడి నుంచి వద్దు పక్కకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే మన మనస్సును బట్టి మనం ఎదుర్కొంటే ప్రకృతి ఏమీ మారదు, మన మనస్సే మారుతూ ఉంటుంది. అలాగా ఆయన మనసు అతి ప్రశాంతంగా ఉంది. ఎలా అంటే అసలు ఒక అందులో ఎక్కడ అలలు లేవు, అలాంటి కథ విన్నాడు, అదే మనసులో ఉంది. అలా వస్తున్నాడు కదా, నది ఏమో అలా ఉంది. అడుగున చూస్తే అడుగునున్నవి కూడా కనిపిస్తున్నాయి, అంత ప్రశాంతంగా. భరద్వాజుడికి శిష్యుడికి చెప్పాడు, అసలు చూడి నది ఎలా ఉందో, ఎంత బాగుంది ఈరోజు, ఇంతంత అద్భుతంగా ఉందేంటి, అసలు అడుగున ఉన్న నీళ్లు, తర్వాత అడుగున ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి, భలే బాగుంది ఈరోజు అనుకుని దిగి నదిలోకి స్నానానికి దిగాడు. దిగుతూ ఇలా చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఒక్కసారి ఇంకా అందంగా ఉంది, చాలా బాగుంది, చుట్టూ చెట్లు, పక్షులు కిలకిలా రవాలు వినిపిస్తున్నాయి, భలే బాగుందని ఇలా చూస్తుంటే ఎదురుకుండా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ఉన్నాయి. క్రౌంచ పక్షులు అంటే ఒక రకం పక్షులు, జంట. ఆ జంట ఒకదాని వెంబడి ఒకటి తిరుగుతూ, ఒకదాంతో ఒకటి ఆడుకుంటూ, పెద్ద హడావుడి చేస్తూ కొమ్మ మీద గెంతుతూ ఒకదానికి ఒకటి దగ్గర అవ్వాలని చూస్తున్నాయి. అలాంటి స్థితిలో ఉన్నాయి. అంటే అది ఒక ప్రణయ ఆవేశంలో అలా ఉన్నాయి. ఒక ఆడపక్షి, ఒక మగ పక్షి. ఇలా చూసాడు, ఎదురుకుండా కనిపించింది. చూస్తే అదొక ఆనందంగా ఉంది, అంటే ఒక మంచి స్థితి, అంటే చక్కగా అందరూ హాయిగా ఉన్నారు అని కదా. మన భాషలో చెప్పాలంటే ఒక మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాయి. అలాంటి సిచ్యుయేషన్లు చూశాడు. చూసి బాగుంది, ఇలా చూసి బాగుంది అని పిట్టలు 2 బాగున్నాయి అనుకుంటున్నాడు. ఈ లోపల ఎక్కడి నుంచో ఒక పెద్ద బాణం వచ్చి అందులో ఉన్న మగ పక్షికి తగిలింది. తగిలేసరికి అది ఒక్కసారి గిలగిలలాడుతూ కింద పడిపోయింది, చచ్చిపోయింది. ఆ ఆడపక్షి వెంటనే దాన్ని గ్రహించే లోపలే మగ పక్షి కింద పడిపోయి చచ్చిపోయింది. ఏడుస్తూ దీని చుట్టూ తిరుగుతూ ఏడుస్తుంది, వల ఏడుస్తుంది. ఇది తట్టుకోలేదు. అంతవరకు సున్నితత్వం లేదు ఈయన కూడా ఎలాంటి క్రూర కృత్యాలు చేసిన వాడు. ఇలాంటి సిచ్యుయేషన్ చూసి మనస్సు రామకథ విని అతి సున్నితంగా మారిపోయింది. చలించిపోయాడు మనిషి, కళ్ళ నిండా నీళ్లు కారిపోతున్నాయి, కోపం వచ్చేసింది. ఏం చేస్తున్నాడో తెలియకుండా, ఏమంటున్నాడో తెలియకుండా నోట్లోంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చేసింది ఈయనకి. అప్రయత్నంగా వచ్చిన శ్లోకం ఇది, అంతేగాని ఆయన ఏదో ప్లాన్ చేసుకుని చెప్పుకున్న శ్లోకం కాదు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామ మోహితం. ఇది ఆయన నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేసింది శ్లోకం. ఇంకొకసారి చెప్తాను. మా నిషాధ ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామ మోహితం. ఈ శ్లోకం వస్తే అస్సలు ఈ శ్లోకానికి మొట్టమొదటి అర్థం ఏంటంటే, ఇందులో విచిత్రంగా ఓ బోయవాడా, ఈ క్రౌంచ పక్షుల్లో కామమోహితమైన ఒక పక్షిని కొట్టి చంపేశావు, నీవు ఎక్కువ కాలం జీవించకుండుగాక. ఇది ఈ దీనికి శ్లోకానికి అర్థం ఇది. అంటే ఆయన మన నోట్లోంచి వచ్చేసింది. అంటే శాపం అంటారా తెలియదు. ఆ క్షణంలో ఆయన నోట్లోంచి వచ్చిన మాట అది. ఓ బోయేవాడ, క్రౌంచ పక్షులలో కామమోహితమైన ఒక పక్షిని కొట్టి చంపేశావు, నీవు ఎక్కువ కాలం జీవించకుండుగాక అన్నాడు. మళ్ళా ఇంకక్కడ వాడు వేటగాడితో ఏమీ మాట్లాడలేదు. మనస్సు అంతా కకావికలమైపోయింది. హుక్కుని స్నానం చేసి వెంటనే నాకు భరద్వాజ నాది ఇంకొకటి ఇదన్నాడు. ఆయన కౌపీనం వేసుకున్నాడు, వెనక్కి వచ్చేసారు ఆశ్రమానికి. వచ్చిన ఈ శ్లోకం ఆయన మనసులో తిరుగుతుంది. ఎందుకు అలా అన్నాను నేను, అసలు నేను అనవలసిన అవసరం ఏంటి, నేను అలా ఎందుకు అన్నాను, పైగా ఈ శ్లోకం ఏంటి ఇంత విచిత్రంగా ఉంది. ఈ మాట, ఈ శ్లోకం అంతా ఈ భరద్వాజుడు శిష్యుడు విన్నాడు. ఈ భరద్వాజుడు అంటే మనకి
ఆ ద్రోణుడి తండ్రి భరద్వాజుడు ఆయన వేరండి. అంటే ఒక పేరు అనేక మంది ఋషులకు ఉంటుంది కదా, ఈయన వేరు. ఈయన అది విని ఆ శ్లోకాన్ని పట్టుకుని వెంటనే వచ్చి మిగతా శిష్యులందరికీ చెప్పాడు, ఈ శ్లోకం చూడు గురువు గారు అన్నారు, ఎంత బాగుందో. అందరూ దాన్ని రిపీట్ చేస్తున్నారు గట్టిగా. చేస్తుంటే ఈయన కూడా వింటున్నాడు. అది వినడానికి మ్యూజికల్ గా ఉంది, అంటే సంగీతానికి సరిపడా ఉంది. ఏంటి ఇంత బాగుంది అని అనుకుంటున్నాడు ఆయన, కానీ ఆయనకి ఇంకా అందులోంచి బయటకు రావట్లేదు. నేను ఎందుకు వెళ్ళాను, ఇలా ఎందుకు చూశాను, నేను అది ఎందుకు చూశాను, ఇలా శాపం ఎందుకు పెట్టాను, ఇలా అనుకుంటున్నాను. ఇది ఆది కావ్యమైన రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. అంటే ఇందాకటిది ఊరికినే సన్నివేశం ముందర వచ్చింది, కానీ మొట్టమొదట ఈయన వాల్మీకి నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి శ్లోకం ఇదే. తలుచుకుంటూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత అదే ఆశ్రమంలో ఒక పెద్ద వెలుగు వచ్చింది, చాలా పెద్ద వెలుగు. అందరూ అక్కడికి వచ్చి, చెప్పమ్మా ఎవరు మధ్యలో డౌట్ అడిగారు, ఏంటి వినిపించట్లేదయ్యా? ఆ విధంగా పెద్ద వెలుగు వచ్చేసరికి ఆశ్చర్యపోయి ఆ వెలుగు దగ్గర అందరూ చుట్టూ చేరుతున్నారు. వాల్మీకి ముందరికి వెళ్ళాడు. ఏంటి అది? అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన బ్రహ్మగారు అని వీళ్ళకి చెప్పక్కర్లేదు, 4 తలలతోటి అక్కడ ప్రత్యక్షమయ్యాడు చతుర్ముఖ బ్రహ్మ. అందరూ ఆయనకి నమస్కారం చేశారు. చాలా వ్యాసుడు ఇంకా ఎంత వాల్మీకి ఎంత పొంగిపోయాడు. మొన్న నారదుడి దర్శనమైంది, ఇప్పుడు ఆయన తండ్రి గారైనా బ్రహ్మగారు స్వయంగానే ఆశ్రమానికి వచ్చారు. నేను చేసిన పుణ్యం ఏంటో అనుకుంటూ పొంగిపోయి ఆయన తీసుకొచ్చారు, లోపల కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి అన్ని అతిథి సత్కారాలు చేశాడు. అన్నీ చేస్తున్నాడు, మనస్సులో మాత్రం పరధ్యానం వదలట్ల. అదే ఆలోచన, అదే శ్లోకం అన్నీ గమనిస్తున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కర్తండి ఆయన, అందరూ సృష్టి చేసిన ఆయనకి తెలియదా అవతల మనస్సులో ఏంటవుతుందో. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేను మొట్టమొదటిసారి ఆయన సంబోధన ఎలా ఉందో తెలుసా? మహర్షి అని పిలిచాడు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఎదురుకుండా ఉన్న ఆయన వాల్మీకిని అంతవరకు ఎవరు మహర్షి అని పిలవలే, ఈయన మహర్షి అని పిలిచి అప్పుడు ఈ శ్లోకాన్ని వాల్మీకి చెప్పి, నేను ఇలా ఎందుకు అన్నాను ప్రభు, నాకు అర్థం కావట్లేదు, ఇలా జరిగింది, నాకు ఆ క్రౌంచ పక్షులు నా వేటగాడు కొట్టాడు, ఇలా అన్నాను, నా నోట్లోంచి శ్లోకం వచ్చేసింది, అప్రయత్నంగా వచ్చింది, నేనేమి చెప్పలేదు ఇందులో. ఇలా పైగా చూస్తే ఇప్పుడు అదే మా శిష్యులందరూ చెప్తూ ఉంటే ఒక ఛందస్సు ప్రకారం ఉంది, ఒక సంగీతంలాగా ఉంది, వినడానికి ఏదో ఒక రిథమెటిక్ గా ఉంది. ఏంటిది, ఎందుకు ఇలా అయింది అంటే, అప్పుడు ఆయన అన్నట్ట, బ్రహ్మ ఇది నీ వల్ల రాలేదయ్యా, నీ నుంచి వచ్చిందంతే అన్నట్ట. నీ వల్ల రావడానికి నీ నుంచి రావడానికి తేడా ఉందండి. అంటే నీ నుంచి వచ్చింది, నువ్వే నిమిత్త మాత్రుడివి. ఇది ఎందుకంటే ఇలా రావాల్సి ఉంది కాబట్టే వచ్చింది, ఇది నా సంకల్పం చేత నీ నుంచి పలకబడింది అని. ఇది నారాయణుని శాసనం అన్నాడు. ఎందుకంటే ఈయన మీద నారాయణుడు కదా, ఆయన శాసనం ప్రకారం నీ నోట్లోంచి సరస్వతీదేవి ఆ విధంగా వచ్చింది. సరస్వతీదేవి ఎవరు? బ్రహ్మదేవుని భార్య. అందుకని నీ నాలిక మించి ఆ విధంగా వచ్చింది. ఇది ఒక కావ్యబద్ధమైన మొట్టమొదటి శ్లోకం, ఈ ఛందస్సు అని. శ్రీరామచరిత్రని ఇప్పుడే కదా నీకు నారదుడు చెప్పి వెళ్ళాడు. దీన్ని నువ్వు ఓ ఋషి సత్తమా బ్రహ్మన్ అన్నాడు. అంటే ఒక ఋషి సత్తముడివి, ఋషుల్లో గొప్పవాడివి, నువ్వు దీన్ని ఒక పుస్తకం కింద ఎందుకు రాయకూడదు అని అడిగాడు. ఆయన నిర్ఘాంతపోయాడు. నేను రాయడమా, నాకు ఏం తెలుసు అని రాయాలి? ఆయన ఏదో ఇప్పుడే ఒక కథ చెప్పి వెళ్ళాడు, దాన్ని నేను రాయగలనా అని అడిగాడు. అంటే రాయగలవు, ఆ శక్తిని నేను నీకు ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని ఒక ఛందస్, అంటే ఒక మీటర్లో చెప్పావు కదా, అంటే ఇక్కడ ఇన్ని మాటలు ఉండాలి, మొదటి దీనికి ఇలా ఉండాలి, అలా అని ఒక మీటర్ ఉంటుంది కదా మన శ్లోకాలకి. అదొక మీటర్ ఆల్రెడీ నీకు తెలియకుండా నీ నోట్లోంచి వచ్చేసింది. ఇలాగే మిగతా అన్ని శ్లోకాలు రాముడి చరిత్ర గురించి చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఆయన కొంత చెప్పారు కదా, సంక్షేప రామాయణం చెప్పారు కదా నారదుడు. అది అలా రాసేయమంటారంటే అలా రాస్తే సరిపోదు. ఇప్పుడు చూడండి, మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. మనకి మహాభారతంలో యుద్ధం అవుతూ ఉంటుంది. అప్పుడు ధృతరాష్ట్రుడికి అక్కడికి వెళ్ళి చూడాలి అక్కడ ఏంటవుతుందో, కానీ తెలుసుకోవాలి. అప్పుడు వ్యాసుడు అంటాడు, నేను వచ్చి నీకు దివ్య శక్తిని ఇస్తాను, నువ్వు అక్కడికి జరుగుతుందంతా నీకు కనపడుతుంది, దివ్య దృష్టి అంటాడు. అంటే అప్పుడు ఈయన అంటాడు, ధృతరాష్ట్రుడు వద్దు, నేను చూసి తట్టుకోలేను అటు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా నాకు పిల్లలకి ఏదైనా అయితే నాకు కష్టం, అందుకని నాకు వద్దు అంటే అప్పుడు సంజయుడికి ఇస్తాడు. ఎలాంటిది ఇస్తాడు? దివ్య దృష్టి ఇవ్వడు,
ఒక యోగ దృష్టి ఇస్తాడు, యోగ శక్తి. దానివల్ల ఆయన యుద్ధంలోకి వెళ్ళిపోతాడు సంజయుడు. ఇప్పుడు మనకి ఈ సినిమాలో చూపించేది కాదు, ఇది మనం చెప్పుకున్నాం. ఆయన అక్కడ యుద్ధంలోకి వెళ్ళిపోయి ఎవరికి కనపడ్డు, ఈయన అదృశ్యంగా ఉంటాడు. కానీ అందరూ మనసులో అనుకునే మాటలు కూడా ఆయనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటున్నారు అక్కడెక్కడో, ఈయన గబగబా అక్కడికి వెళ్ళిపోతాడు అదృశ్యంగా, ఎవరికి కనపడ్డు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, వినపడతాయి. తర్వాత అర్జునుడు మనసులో ఏదైనా అనుకున్నాడు అనుకోండి, అది కూడా ఆయనకు తెలుస్తుంది. తర్వాత అక్కడ దుర్యోధనుడు దగ్గరికి వెళ్తే దుర్యోధనుడు ఇంకెవరితోనో మనసులో ఇంకేదో అనుకుంటుంటే అది కూడా అతనికి తెలిసిపోతుంది. ఇలాంటి దివ్య శక్తి ఇస్తాడు. ఇస్తే ఆయన మొత్తం యుద్ధం అంతా అయిపోయి మనకి స్త్రీ పర్వం వచ్చే వరకు ప్రతి విషయం అక్కడంతా ఉండడం, ఒక్కొక్క పర్వం అయిన తర్వాత భీష్మ పర్వం అయిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి రావడం, ఇదంతా చెప్తూ ఉండడం, ఇలా మనకు తెలుసు. అలాంటి శక్తిని బ్రహ్మ ఈయనకి నేను నీకు ఇస్తాను అని ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ కూర్చుని ధ్యానంలోకి వెళితే నీకు రామాయణంలో మొత్తం అంతా, అంటే నీకు ఆయన ఓన్లీ సంక్షేప రామాయణం చెప్పాడు, ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది. కానీ ఇది జరుగుతున్నప్పుడు దశరథుడి మనసులో ఏమనుకున్నాడు, రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు మనసులో ఏమనుకున్నాడు, అసలు నిజంగా రావణాసురుడు మనసులో ఉన్న ఆలోచనలు, కుట్రలేంటి, సీత ఎందుకు ఎక్కడ బాధపడింది, ఆంజనేయ స్వామి భక్తి ఏంటి, ఇవన్నీ పైకి కనపడవు, లోపల రహస్యమైన విషయాలు, అవి కూడా నీకు తెలుస్తాయి. అలా తెలిసేలాగా నేను నీకు శక్తి ఇస్తున్నాను. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని ప్రపంచానికి అన్ని విధాలుగా ఉపయోగపడే రామాయణాన్ని నీవు అందించవలసింది అని చెప్పాడు. అది బ్రహ్మవాక్కు, మర్చిపోకండి, బ్రహ్మ ఇచ్చిన వాక్కు, బ్రహ్మ శాసనం. ఇది ఎవరి ద్వారా వచ్చింది, నారాయణుడి ద్వారా బ్రహ్మ వచ్చి చెప్పాడు. వెంటనే ఈయన వాల్మీకి నమస్కారం చేసి, నాకు మీరు ఇలాంటిది ప్రసాదిస్తున్నారు కాబట్టి దీన్ని నేను చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం అంతా రామమయం అయిపోయింది, నాకు రాముడు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. పైగా నారదుడు చెప్పిన రామ కథ చదివిన తర్వాత ఇంకా మరింతగా నాకు అధ్యయనం చేయాలనుంది. మీరు నాకు ఈ శక్తి కూడా ఇస్తున్నారు, ఇది ఒక వరాలు నాకు మీరు అందరూ ఇస్తున్నారు, నేను తప్పకుండా రాస్తాను. వెంటనే ఆయన ఆశీర్వదించి అక్కడి నుంచి ఒక్క మాట అన్నాడండి. ఈ శ్లోకం కూడా మీకు నేను రాసి పెడతాను. ఏంటంటే, యావత్ స్థాస్యంతి గిరయః పరితస్య మహీతలే తావద్ ద్రారూయణ కథాలోకేషు ప్రచరిష్యతి. ఈ భూమండలం మీద పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ఈ రామాయణ కథ సమస్త లోకాల్లో కీర్తించబడుతుంది అని చెప్పాడు. అంతకంటే ఏం కావాలండి? ఒక కవికి ఆయన ఇప్పుడు మనం కవి అనుకుందాం, ఆయన రాసింది ప్రపంచం ఉన్నంత కాలం నీది ఉంటుంది, అందరూ కీర్తిస్తారు అంటే అంతకంటే కావాల్సింది ఏంటుంటుంది కదా. వెంటనే ఆయన చాలా సంతోషంతో కళ్ళనీళ్ళు ఇలా కారిపోతూ ఉంటే ఆనంద భాష్పాలతోటి ఆయన బ్రహ్మ కాళ్ళు కడిగారు. బ్రహ్మ అక్కడి నుంచి అందరినీ ఆశీర్వదించి నీ చేయబోయే పని విజయవంతం అవుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన శిష్యులతో చెప్పి, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను అనేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. చక్కగా ఒక ఆసనం వేసుకున్నాడు కృష్ణార్జును, కూర్చుని ఆయన ధ్యానంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఆ బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ప్రతి విషయానికి సినిమాలాగా కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళు అనుకునే మాటలు, మనస్సులో భావాలు అవి కూడా స్పష్టంగా ఎవరో చెప్పినట్టుగా తెలుస్తున్నాయి. ఇది విని సారీ ఒక్క నిమిషం అండి, ఐ నీడ్ సమ్ టైం. పరీక్ష చేస్తూ ఉంటాడు, ఎంతవరకు చెప్పగలను అని. మనం మొండివాళ్ళం కదా, అది అందుకని అలా చెప్పేసరికి ఆయనకి కళ్ళ ముందు అంత రామాయణం అంతా కనిపిస్తుంది. కనిపించేసరికి ఇంకా ఆగలేకపోయాడు. అప్పుడు వెంటనే ఆయన గంఠం తీసుకుని తాటాకులతో రాయడం మొదలుపెట్టాడు. ఎంత చక్కగా వెళ్తుందంటే అది రామాయణంలో శ్లోకాలు, అది ఒక తంత్రి వాద్యం, అంటే ఒక వీణ మీద కూడా పలికించచ్చండి, లేదా ఒక సంగీతంగా స్వరం చేసి పాడొచ్చు. ఇప్పుడు మనకేదో ఉందనుకోండి, ఏదో ఒక పద్యం చెప్తే ఒక్కొక్కసారి ఆ పాట పాడడానికి అనుకూలంగా ఉండదు, ఏంటో కట్టుకట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు మన లలిత సహస్రనామం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఒక లైన్ ఉందనుకోండి, దాన్ని మనం చక్కగా ఒక రాగయుక్తంగా చెప్పచ్చు కదా.
అలాగా ఇది కూడా ఒక రాగయుక్తంగా చెప్పే దానికి అనువుగా ఆయన నోట్లోంచి వచ్చేస్తుంది. అందుకనే ఆయనకి ఫస్ట్ ఒక మీటర్ ఉందిగా, మా నిషాద, దాన్ని పట్టుకున్నాడు, అలాగే రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఆగట్ల ఆ గంఠం అలాగా మొత్తం రామాయణం 7 కాండలు, 6 కాండలు కాకుండా ఉత్తరకాండతో కలిపి 7 కాండలుగా అది వచ్చింది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కిందాకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. ఇవి 7 కాండలు రామాయణం. ఇందులో కాండ అంటే ఒక చాప్టర్ అన్నమాట. మనకి ఇందులో మళ్ళా ఇందులో ఈ రామాయణ ఇవి కాకుండా సర్గలు అంటారు, అంటే సబ్ చాప్టర్స్. ఒకటి కాండ, ఆ కాండలో మళ్ళా సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బాలకాండ ఫస్ట్ మనం తీసుకుంటున్నాం. ఈ బాలకాండ 77 సర్గలు ఉంటాయి. ఇందులో 2280 శ్లోకాలు ఉంటాయి. అన్నిటికంటే చిన్నది బాలకాండ, అన్నిటికంటే పెద్దది యుద్ధకాండ. అందులో 6000 ఎన్నో శ్లోకాలు. అలాగా మొత్తం మీద ఇలాగా డివిజన్ ఉంటుంది. చూడండి, మనకి భారతంలో ఇలా చాప్టర్ని ఏంటంటారు మనకు తెలుసు, పర్వం అంటారు కదా, పేర్లతో వస్తుంది. భీష్మ పర్వం, కర్ణ పర్వం, ఇట్లా తర్వాత అరణ్య పర్వం, ఇట్లా పర్వము అని వస్తుంది. చాప్టర్ని పర్వము. తర్వాత మనం భాగవతంలో స్కందము అంటాం కదా, ప్రథమ స్కందము, అందులో పేర్లే ఉండవు, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, స్కందము అంటాం, అంటే చాప్టర్. ఇందులో మనకి రామాయణంలో ఇక్కడ కాండ అంటారు, పేరు పెట్టి బాలకాండ. బాలకాండ ఇప్పుడు మనం మొదలెట్టబోతున్నాం. బాలకాండ అంటే ఇది కర్మకాండ అంటారు, అంటే మనం చేసే పనులకు చూసారా, మళ్ళా భగవద్గీతతో రిలేషన్ వస్తుంది, చేసిన పనులకి సంబంధించబడింది అనమాట. ఇది ఇక్కడ స్వామి అవతరణ అంటే ఆయన విష్ణుమూర్తి కిందికి దిగి రావడంతో మనకి ఎలా వచ్చాడు, ఆయన ఎలా పుట్టాడు, తర్వాత ఇలాగా అనేక కొన్ని ఉంటాయి. ఇక్కడ అందరూ బాలురే అంటారు పెద్దవాళ్ళు. అంటే బాలురే ఏంటంటే స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, తర్వాత వీళ్ళందరూ చిన్నపిల్లలుగా పుట్టడం, పెరగడం, తర్వాత అనేక యాగాలు, ఎన్ని యాగాలు ఉంటాయో, ఎన్ని యాగాలు మనం వెళతామో చూడ్డానికి. ఏం చేసే పుత్రకామేష్టి యాగం, రకరకాల అక్కడ జనకుడు చేసే యాగం, తర్వాత విశ్వామిత్రుడు చేసే యాగం, ఎన్ని యాగాలు మనం చూడబోతున్నాము. అన్ని యాగాలకి వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, అంతా చాలా శుభమయంగా ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఇందులోనే మనకి బాలకాండలోనే వస్తుంది. వచ్చి అంతా చక్కగా అక్కడితో పరశురాముడి గర్వభంగంతో ముగుస్తుంది. ఇది బాలకాండ. ఇది చెప్పాను కదా, ఇది అన్నిటికంటే చిన్నది. కానీ ఇక్కడ ఒకటి మనం నేర్చుకోవాల్సింది ముందరి నుంచి ఏంటంటే, సన్నివేశంలోకి మనం ప్రవేశించడం నేర్చుకోవాలి. అంత వెళ్ళిపోవడమే అంతే, దూసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తూ ఉండాలి, ఏంటవుతుంది, ఎలా అవుతుంది. అది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఒక ఋషి మనస్సులో ఉండే ఒక శోకం, ఆయన మనసులో ఉండే ఒక శోకమే ఒక శ్లోకంగా మారింది కదా, మారి మొత్తం రామాయణం వచ్చింది. అందుకని రామాయణం అంతా కరుణ భరితంగా ఉంటుంది. ఎందుకంటే శోకంలోంచి వచ్చింది కదా, ఆయనకి దుఃఖం వచ్చింది, దుఃఖంలోంచి వచ్చింది కాబట్టి అంత కరుణ, అంత జాలి. మనకి చాలా అంటే మనం అంత చదివేసరికి మనం కూడా చాలా సెన్సిటివ్గా అయిపోతాం. మనకి కూడా అంత కరుణ చూపించాలి అందరి మీద అనిపిస్తుంది. అలా గనక మనం మారగలిగితే రామాయణం పర్పస్ నెరవేరిందండి. ఇక ఇంకొక మనిషిని ఆదరించడం, ఇంకొక జంతువుని ఆదరించడం, లేదా ఇంకొక దాన్ని, ప్రతి ప్రాణిని చూచి మనం దగ్గరికి చేసుకోగలిగే శక్తి వచ్చి అంత కరుణ మనలో ఉంది అంటే రాముడి కృప మన మీద ప్రసరించింది అని అర్థం. అందుకని రాముడిని చూసి మనం నేర్చుకుంటూనే ఉండాలి. 16 గుణాలతో పుట్టాడు, ఇలాంటి దైవీ గుణాలతో ఎంతమందిని ఎంత ప్రభావితం చేశాడు కదా, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందులోంచి మనం కనీసం కొన్ని గుణాలు నేర్చుకున్నాం. లలితా సహస్రనామం చదివి ఎంత నేర్చుకున్నాం, ఎంత రాసుకున్నాం, ఎంత చదువుకున్నాం. అలాగే రాముడు లలితకి తేడా లేదు, ఇద్దరు ఒకటే. ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం. అలాంటి రాముడిని చూసి పోలడని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇది ఆయన రాయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈ మా నిషాద అనే శ్లోకం ఉంది కదా, దీనికి పెద్దవాళ్ళు 3 అర్థాలు చెప్తారు. చాలా పండితులు, మనకు తెలియదు, మనకి పైన గట్టిగా సంస్కృతంలో ప్రతి మాట అర్థం కూడా కాదు, కానీ మెయిన్ అర్థం ఇది అని చెప్పేశాను. ఒక బోయవాడ
క్రౌంచ పక్షుల్లో కామమోహితమైన ఒక పక్షిని నువ్వు చంపావు, నువ్వు ఎక్కువ కాలం జీవించకుండుగాక. అది మొట్టమొదటి అర్థం, మనకి చూడగానే అర్థమయ్యే అర్థం, అంతే కదా. కానీ బ్రహ్మ చెప్పింది అర్థం వేరు. బ్రహ్మ అన్నాడు, ఓయ్ పిచ్చివాడా, అలా కాదు దాని అర్థం, నువ్వు మంగళ శ్లోకం చెప్పావు తెలుసా నీకు అని చెప్పట. ఇందులో మంగళమే ఉంది, నువ్వు చంపేవు, నువ్వు చచ్చిపోతావని శాపం పెట్టాను కదా, అందులో మంగళమే ఉంది అంటే అప్పుడు బ్రహ్మ చెప్పేట రెండో అర్థం ఏంటో తెలుసా అండి. దానికి అర్థం అంటే మాటలు సంస్కృతంలో విరిస్తే ఎక్కడ విరవాలో అక్కడ విరవకుండా, మనం లలితలో అదే చెప్పుకున్నాం, మధ్యలో విరవకూడదు, అర్థాలు మారిపోతాయి. అలా అర్థాలు మారేలాగా విరిస్తే దాని అర్థం ఏంటొస్తుందో తెలుసా అండి. ఓ లక్ష్మీ నివాస, నువ్వు రావణ మండోదరులు అనే మండోదరి అనే దంపతుల నుండి వధించావు, దానివల్ల నువ్వు శాశ్వతమైన కీర్తిని పొందుతావు. అంటే కామాతురుడైన దుష్ట రావణాసురుణ్ణి చంపి నువ్వు చిరకీర్తిని పొందావు అని స్వస్తి, రాముడికి మంగళం చెప్పినట్టుగా ఉంది అన్నట్టుగా అన్నట్టు ఆయన బ్రహ్మదేవుడు, సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పిన బ్రహ్మవాక్యం. అంటే రెండవ అర్థం ఇలా వచ్చింది. ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టి కరెక్ట్ గా తీస్తే అందులోంచి రెండవ అర్థం ఇలా వచ్చింది. హే లక్ష్మీ నివాస, మా నిషాద అంటే మా లక్ష్మీ నివాస అని అర్థం. అలాగే ఓ లక్ష్మీ నివాస, నువ్వు కామాతురుడు అయిన దుష్ట రావణాసురుణ్ణి చంపి చిరకీర్తిని పొందావు అని అంటే ఈయనకి మంగళాశాసనం చెప్పినట్టు ఆయనకి అలాగా అర్థం వచ్చింది అన్నట్టు. అది రెండవ అర్థం. ఇంకా మూడవ అర్థంలో ఏంటో తెలుసా అండి, ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ శ్లోకంలోనే ఒక్కొక్క మాట తీస్తే ఒక్కొక్క మాట ఒక్కొక్క కాండకి గుర్తు అని చెప్తారు. అది పండితులు చెప్పారు, అది బ్రహ్మదేవుడు చెప్పలేదు. తర్వాత పండితులు దాన్ని ఆ శ్లోకాన్ని విడతీసి దాన్ని చూసి తరచి చూసి అందులో ఏంటుందో చూసి పండితులు చెప్పిన విషయం, పుస్తకాల్లో పెద్ద పెద్ద గ్రంథాల్లో రాసిన విషయం ఏంటంటే ఈ శ్లోకంలో ఒక్కొక్క మాటకి ఒక్కొక్క కాండ గురించి చెప్పారు. తినే చెప్తున్నాను, తర్వాత మీకు నేను పేస్ట్ చేసి పంపిస్తాను. అందులో మా నిషాద అంటే లక్ష్మీ నివాస అని అర్థం. అంటే అది బాలకాండ అని చెప్తుంది, ఎందుకంటే కళ్యాణ ఘట్టం లక్ష్మీ నివాస, లక్ష్మిని పెళ్లి చేసుకున్నవాడు అంటే బాలకాండ. అంటే ఇక్కడ సీతారాముల కళ్యాణం వస్తుంది కాబట్టి బాలకాండ అని వస్తుంది. తర్వాత ప్రతిష్టాంత్వం ఆగమః అని రెండవ వాక్యం, అంటే అది పితృవాక్య పాలన గురించి చెప్పింది. అంటే అదేంటంటే అయోధ్యాకాండ, పితృవాక్య పాలన మరి అయోధ్యాకాండగా. తర్వాత శాశ్వతీ సమాహ అని ఉంటుంది, అంటే ఆడిన మాట తప్పకుండా ఉండడానికి వనవాసం చేశావు, అరణ్యకాండ. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క కాండని, అంటే ఆయనకు తెలియకుండానే 7 కాండలకి 7 మాటలు అనేసారు. చూడండి ఎంత మనకి తెలియకుండా మన నోట్లోంచి వచ్చిన మాటలు అలా అవుతున్నాయంటే ఆయన ఋషి కాబట్టి, రామనామం మహిమ, రామనామాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన మాటల్లో ఆయన పలుకుల్లో కూడా అంతంత గొప్పతనం నిండిపోయింది. క్రౌంచ మిథునాత్ అంటాడు, అంటే ఆ తారావాలి దంపతుల్లో వాలి వధ అంటే కిష్కింధాకాండ. ఏకం అన్నాడు, అంటే అసహాయ సూర్యుడైన ఒక్కడు, ఎవరు? ఆంజనేయ స్వామి, సుందరాకాండ. అక్కడికి వెళ్ళి ఆయన ఎలా చేశాడు, ఎలాగ ఆయన విజయం సంపాదించాడు. తర్వాత అవధీహి అన్నారు, అంటే అది దుష్ట రావణాసురుడి వధ, అది యుద్ధకాండ. తర్వాత కామమోహితం అన్నారు, అంటే అది సీతాదేవి నేను అడవులకు వెళ్ళి ఇంకొకసారి చూడాలి అని కుతూహలాన్ని చెప్పడం, అది ఉత్తరాకాండ. ఇలాగా 7 కాండలు 7 మాటలు అందులో ఉన్నాయి అని పెద్దవాళ్ళు పరిశోధించి పండితులు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం, అందుకని మీతో షేర్ చేసుకుందామని ఇది రాశారు. అంటే ఒక్క శ్లోకంలో 7 కాండలు, అంటే ముందరే ఆయన ఫ్యూచర్ తనకు తెలియకుండా చెప్పడంలోనే 7 కాండల గురించి అలా చెప్పారు, అంత గొప్పవాడు అంటూ పెద్దవాళ్ళు చేసిన పరిశోధన ఇది. ఈ విధంగా దాని మీదకి వచ్చిన ఆయన మొత్తం రాశారు. అది రాసిన తర్వాత అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఇది ఒక సంగీత పరంగా ఉంది, పాటలాగా పాడితే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. అప్పటికే ఆయన ఇదంతా రాసిన తరువాత సీతాదేవి అక్కడికి రావడం, అంటే సీతాదేవి అడవులు చూడాలని రావడం మనకి తెలుసు. ఆ శ్రీరాముడు పరిత్యజించడం, అంటే ఏమైంది, సీతాదేవికి ఒక అపవాదం వచ్చింది, రావణాసురుడు దగ్గర ఉండొచ్చింది, ఈవిడ పెద్ద పతివ్రత, ఈవిడ ఎందుకుంది ఇక్కడ అని ఒక తెలియకుండా ఒక చాకలివాడు మాట్లాడిన మాటలకి
రాముడు మనస్సులో బాధపడి ఆవిని అడవులకి పంపించేశాడు. పంపిస్తే అప్పటికి సీతాదేవి గర్భవతి. అప్పుడు అడవిలోకి వచ్చిన ఆ గర్భవతి అయిన స్త్రీని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడని వాల్మీకి ఆశ్రమంలో ఆవిడుంది. అక్కడ ఆవిడికి రక్షణ లభించింది. లభిస్తే వాల్మీకి తెలుసు ఆవిడ సీత అని. అక్కడ ఆవిడికి కుశలవులు అని ఇద్దరికి కమల పిల్లలకి ఆవిడ ప్రసవించింది, జననం ఇచ్చింది. ఇస్తే వాళ్ళని అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు అత్యద్భుతంగా వీణ మీటుతూ పాటలు పాడతారు. అయితే వాళ్ళు వచ్చి నమస్కరించిన తర్వాత అప్పుడు ఈయనకి అనిపించింది, వీళ్ళకి నేను రామాయణం నేర్పించాలి. వెంటనే ఏం చేశాడంటే తను చదువుకున్న రాసిన ఆ శ్లోకాలన్నీ ఆ సంగీత పరంగా ఒక సంగీతంలో పాడేలాగా చక్కగా చేసి దానికి సంగీత చేసి వీళ్ళకి నేర్పించాడు. కుశలవులు దాన్ని నేర్చుకోవడం కాకుండా దానికి తగ్గట్టు వాళ్ళు నృత్యం కూడా చేసేవాళ్ళు. అంటే చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ మన లవకుశ సినిమాలో చూస్తాం, ఇలా ఇలా డాన్స్ చేస్తూ ఈ ఒక్కొక్క శ్లోకం ఇన్ని శ్లోకాలు పాడుతూ వాళ్ళు నృత్యం చేసేవాళ్ళు. మొట్టమొదటిసారి వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని వాల్మీకి ఆశ్రమంలోనే కుశలవులు ఇద్దరు ఈ మొత్తం రామాయణానికి నృత్యం చేశారు. చేస్తూ పాట పాడారు. ఏంటి, వీణ మీద వాయిస్తూ ఇలా మెళ్ళ వేసుకు పాడితే ఇంకా అసలు అక్కడ ఉన్న అందరు ఎవరున్నారు అక్కడ? ఋషులే. వాల్మీకి ఆశ్రమం అంటే ఉండేవాళ్ళు ఋషులేగా. ఒక్కొక్క ఋషి రావడం ఆయన దగ్గర. ఋషుల దగ్గర ఏమిటి పాపం, కమండలము లేకపోతే మరో అదే వాళ్ళకి ఇచ్చేయడం, గిఫ్ట్ తీసుకోండి ఇలాగా. వాళ్ళ దగ్గర ఉన్న జింక చర్మం ఇచ్చేయడం. అంటే వీళ్ళిద్దరు బ్రహ్మచారులుగా, అందుకని అలాగా అన్ని ఇచ్చేసరికి వాడు మురిసిపోతారు. అంటే వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది ఇచ్చేస్తున్నారు, అంత గొప్పగా పాడారు. పడితే అప్పుడు అన్నట్ట, ఇది ఇక్కడ ఉంటే సరిపోదు, పక్కన కొంచెం దూరంలో అయోధ్య నగరం ఉంది, అక్కడ రాజుగారిది కదా, అక్కడికి వెళ్ళి పాడు అని వాల్మీకి ఇచ్చిన సలహాతో కుశలవులు ఇద్దరు అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ రాజనగరంలో ఈ మొత్తం ఈ రామాయణం చక్కగా ఇలాగా శృతిబద్ధంగా, లయబద్ధంగా, సంగీతబద్ధంగా పాడుతూ ఆడారు. అది చూసి ప్రజలు చాలా పరవశించిపోయారు. ఆ మాటలు విన్న శ్రీరామచంద్రుడు వెంటనే వీళ్ళిద్దరిని అంతఃపురానికి పిలిపించారు. అది మనకి శ్రీరాముడి దర్శనం ఈ రోజు మనకి అవుతోంది. మనం కూడా అంతఃపురంలోకి వెళ్ళిపోదాం, దర్శనం చేసుకుందాం. ఎందుకు వదులుతాం కదా, అంతటి అయోధ్యకి వెళ్ళి చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చక్కగా శ్రీరాముడి దర్శనం, అంతఃపురంలోకి వెళ్ళినాం. అక్కడ కూర్చున్నాడు ఆయన, రాజా రాముడు కూర్చుంటే అప్పుడు వీళ్ళిద్దరు వచ్చి పాట పాడడం మొదలెట్టారు. అత్యద్భుతంగా ఉంది. అంటే అందులో సింహాసనం మీద కూర్చుని ఆయన వచ్చి ముందరకు వచ్చి కూర్చున్నట్టు, తనకు సంబంధించిందే, కానీ అంత అద్భుతంగా చక్కగా ఉంది. ఆ పాట పాడుతూ వింటూ ఉంటే పులకించిపోయాట రాముడు. ఇప్పుడు ఈ పాట పాడి మొత్తం మీద అక్కడి నుంచి మనకి రామాయణం అనగానగా ఒక ఊరుంది, కోసల దేశం. అక్కడ దానికి రాజధాని అయోధ్య అంటూ మొదలెడతారు. అక్కడతో మనకి రామాయణం మొదలవుతుంది. మనం అందుకని అది వచ్చే వారం నుంచి మనం కూడా అయోధ్యకి వెళ్ళి అయోధ్య ఎలా ఉంటుంది, అయోధ్యలో అదేంటి ఫస్ట్ కోసల దేశం ఎలా ఉంటుంది, అయోధ్య ఎలా ఉంటుంది, అక్కడ రాజుగారు ఎలా ఉంటారు, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళలో ఉండే మంచితనం ఏంటి, అందులో ఉండే గొప్పతనాలు ఏంటి, ఇవన్నీ తెలుసు. అందుకని ఇది వచ్చే వారం చెప్పుకోవాలి. సో ఇది ఈ వారం మనం చెప్పుకున్నది. ఇప్పుడు జస్ట్ నేను చెప్పిందంతాను అక్కడక్కడక్కడ చెప్తాను, అంటే జస్ట్ హెడ్లైన్స్ చెప్పేసి మొదలెడతాం. తర్వాత అంటే ఈ వాల్మీకి రామాయణంలో మనం మొట్టమొదట ఆయన పూర్వ చరిత్ర చెప్పాం. ఆయన ఋక్షుడు అనేవాడు. ఆ తర్వాత ఆయనకి సప్తఋషులు రామనామం ఉపదేశిస్తే దాన్ని ఆయన జపం చేస్తూ, తర్వాత ఆ రామనామం జపం చేస్తున్న తర్వాత ఏమైందంటే ఆయన ఆ రామనామం ఆయన మనస్సంతా నిండిపోయింది. తర్వాత వాల్మీకి అనే పుట్టలోంచి ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన్ని వాల్మీకి అని పిలవసాగారు. ఇప్పుడు అక్కడికి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి ఆయన వచ్చి అప్పుడు ఆయనకు తెలియకుండా ఈ ప్రశ్న అడిగాడు వాల్మీకి. 16 లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా గొప్పవాళ్ళు, ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడు ఉన్నారు అని నారదుడు శ్రీరామచంద్రుడు కథ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత అదే ధ్యానం చేస్తూ ఆయన అక్కడ తమసా నది తీరానికి వెళ్ళి స్నానం చేయకపోతే అక్కడ క్రౌంచ పక్షులని ఒక వేటగాడు కొడితే అందులో మగ పక్షి మరణిస్తే ఆడపక్షి ఏడుస్తుంది. ఇప్పుడు ఆయన దాన్ని చూసి ఆయనకు తెలియకుండా మా నిషాద అనే శ్లోకం వచ్చి ఆ వేటగాడితో అన్నాడు. కానీ
ఆ వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆశ్రమానికి వెళ్ళి అదే శ్లోకం చదువుకుంటూ ఉంటే అదొక ఛందస్సు కింద ఏర్పడింది. అక్కడికి బ్రహ్మదేవుడు స్వయంగా విచ్చేసి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు రామాయణం రాయి, అదే నీకు ఛందస్సు అని చెప్పి రామాయణం కథ అంతా నీకు నేను దివ్య శక్తి ఇస్తున్నాను, నీకు తెలుస్తుంది, దాని ప్రకారం నువ్వు రాయి అని అదొక మంగళ శ్లోకం, దాని గురించి నువ్వు విచారించకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది దాన్ని ఒక బేస్ కింద పెట్టుకుని ఈయన రామాయణం కావ్యాన్ని రచించి దాన్ని ఒక సంగీత పరంగా ఉండడం వల్ల అక్కడ తన ఆశ్రమంలోనే ఉన్న తన ఆశ్రమంలోకి వచ్చి పెరిగిన కుశలవులకి ఇది నేర్పిస్తే వాళ్ళు అయోధ్య ఆశ్రమంలో మొట్టమొదటిగా పాడారు, తర్వాత అయోధ్యలో వెళ్ళి పాడారు. అది చూసి శ్రీరామచంద్రుడు తన అంతఃపురానికి పిలిచి అంతఃపురంలో కూడా పాడే అవకాశం ఇచ్చారు. పాడేసరికి అందరూ తన్మయులే వింటున్నారు. అక్కడి నుంచి రామాయణం మొదలవుతుంది. అది మనం వచ్చే వారం చెప్పుకున్నాం. ఇది ఈరోజు మనం చెప్పుకున్న విశేషాలు. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఉంది. ఎందుకంటే ఇందులో మొట్టమొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం కదా, తపహ అనే తాక్షరంతో మొదలవుతుంది. అది గాయత్రి మంత్రం అని చెప్పాను. తపహ అనేది మొట్టమొదటి వర్డ్. తపం తపస్సు చేయడం లేదా దేన్నైనా ఆరాధించడం, ధ్యానించడం కదా. రామాయణం అంతా అయ్యాక చివరి వర్డ్ అంటే లాస్ట్ వర్డ్ ప్రవర్ధతాం అని ఉంటుంది. లాస్ట్ వర్డ్ మనకు లాస్ట్ వచ్చినప్పుడు చెప్తాం. ప్రవర్ధతాం అంటే వర్ధిల్లుగాక, అంటే మీ తపస్సు వర్ధిల్లుగాక. ఏంటి మన తపస్సు? రామభక్తి. మన అందరిలో రామభక్తి పరిఢవిల్లుగాక. జై శ్రీరామ్. మనకి ఎప్పుడైనా సరే రామాయణం కనుక మనం చెప్పుకున్నా విన్నా, అదిగో ఇక్కడే ఉంటాడు ఆంజనేయ స్వామి, పక్కనే పీటేసుకుని కూర్చుంటాడు, మనకు కనపడ్డు. ఎందుకంటే ఆయనకి ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాడు, అయినా ఆయనకి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇక్కడే కాదండో, ఇప్పుడు మీ అందరి ఇళ్లలో మీరు కూడా నాది ఆన్ చేసుకుని వింటున్నారా, మోగుతుందా రామాయణం, పక్కనే ఖచ్చితంగా ఉంటాడు. అందుకని మీ పక్కన కూడా ఒక చిన్న పీట వేసి సిద్ధం చేసి పెట్టండి, వచ్చి కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే వినపడుతుందిగా రామాయణం, ఆయన ఎక్కడా వదలడు, ఎక్కడ వినిపిస్తే అక్కడికి వచ్చేస్తాడు. ఆంజనేయ స్వామి మనకి మన ఇంట్లో ఉంటే మనకు కావాల్సింది ఏంటండి అందుకంటే. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసం. ఆయనకి రామాయణం వింటూ ఉంటే కళ్ళనీళ్ళగా కక్కుతూ ఉంటాయి, అక్కడికి వచ్చి కూర్చుని వింటూ ఉంటాడు. అలాంటి ఆంజనేయ స్వామికి మనందరికీ నమస్కారం. తర్వాత మనకి ఒక గొప్ప మహామంత్రం సమర్థ రామదాస్ ఇచ్చింది. అది ప్రతిసారి మనము మన క్లాస్ అయిపోయిన తర్వాత 3 సార్లు చెప్పి ముగించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది 3 సార్లు చెప్తే చాలు. ఇది చెప్పి ముగించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంకొక విషయం, మనకి శ్రీరామ రామ రామే, రమే రామే మనోరమే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే శ్రీరామ రామ రామేతిలో 3 సార్లు చెప్పాలి అంటారు. ఎందుకు 3 సార్లు చెప్పాలి? ఇది 3 సార్లు చెప్తే ఇది మనకి విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం, 1000 సార్లు చేసినంత ఫలితం అంటారు. ఎందుకంటే రామ అనేది యరలావా. ఇప్పుడు మనకి కచట తప గజడ అలా ఉంటాయి కదా, అక్షరాలన్నీ వర్ణమాలలు ఉంటాయి. ఉన్నప్పుడు లాస్ట్ లో వచ్చేది యరలావా శేషా సాహ కదా. యరలావా అన్నది 4 అక్షరాలు. యరలావా. ఇందులో రా అక్షరం ఎక్కడ వచ్చింది? రా 2 కదా. తర్వాత మా పాప బాభ మా కదా, ఆ వర్ణం అందులో వర్ణమాలలో ఆ లైన్ లో వస్తుంది. పాప బాభ మా అంటే 5వ అక్షరం మా. సో ఇది 2, ఇది 5. ఒక రామ 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 అని 3 సార్లు మీరు రాయండి. రా కింద 2 వేయండి, మా కింద 5 వేయండి. 2 × 5 2 × 5 2 × 5 కదా. రా అంటే 2, ఎందుకంటే యారా లావాల్లో 2వ అక్షరం. పాప బాభామాలో 5వ అక్షరం మా. సో మా కింద 5. 2 × 5 2 × 5 2 × 5 2 × 5 10 2 × 5 10 2 × 5 మొత్తం అన్ని మీరు ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే 1000. సో 3 సార్లు రామ అంటే 1000 సార్లు మీరు అంటే రామనామం చెప్పిన పుణ్యం, అంటే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం.
అందువల్ల శ్రీరామ రామ రామేతి 3 సార్లు ముందర మనం చెప్పేసరికి విష్ణు సహస్రనామం చేసేసాం. తర్వాత చివరికి శ్రీరామ జయ జయ రామ, ఆ రాముడికి జయమగుగా. కానీ ఇది రామ జయ మంత్రం మనకి సమర్థ రామదాస్ గారు ఇచ్చింది. ఇది చేసుకోవడం చాలా మంచిది. అందుకని దీంతో మనం ప్రతిసారి ఇది చెప్పుకొని ముగిస్తున్నాం. ఇది మీకు చెప్తాం. జై శ్రీరామ్. స్వస్తి. ఇంకొకటి, ఈరోజు మన గ్రూప్లో మనకి ఆల్మోస్ట్ లైక్ 96 మంది ఉన్నారు, ఈ అధ్యాయంలో పాల్గొన్నారు. ఇది అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు మా రామాయణం, నా రామాయణం అంటే మరింత అద్భుతంగా ఉంటుంది. లేదా మీ పేరుతో పెట్టుకోండి, ఏదో పద్మరామాయణం అనో లక్ష్మీ రామాయణం అనో మీ ఇష్టం. లేదా నా రామాయణం అంటే మరి కాస్త రాముడి దగ్గర చేసేసుకోండి, పెట్టుకొని రాయడం మొదలెట్టండి, మానకండి, ఏమీ పర్వాలేదు. 2-4 లైన్లు రాయండి వాల్మీకి గురించి. ఇప్పుడు మీకు ఎంత అర్థమైంది, వెంటనే ఇప్పుడే కూర్చొని రాసేయండి, లేకపోతే మర్చిపోతారు. ఏమవుతుందండి, ఎవరు చూడరు, మీ పుస్తకం మీది అంతే, మీకు రాముడికి సంబంధం అంతే, ఇంకెవరికి లేదు. ఇలాంటి ఎందుకంటే మళ్ళీ 4-5 రోజులు అయితే మర్చిపోతారు. శ్లోకాలు నేను పంపించినవి మీకు కావాలంటే కాపీ చేసుకోండి, లేదు సంస్కృతం నాకు వద్దు అనుకుంటే కేవలం కథలాగే రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు మీరే నాకు ఫోన్ చేస్తే ఆన్సర్. అది ఎందుకంటే మీకు దేవుడికి ఉన్న అది రిలేషన్ అలాంటిది, దాన్ని వదులుకోవద్దు, రాసుకోండి. రామాయణం రాయడం అనేది వాల్మీకి ఆయన దీవెనలతో మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. మనం ఎంతటి వాళ్ళం అనుకోవద్దు, మనం కూడా ఇప్పుడు ఉడత గురించి చదువుకుంటాం కదా, ఉడత మనం కూడా ఒక చిన్న ఉడత అనుకో. నమస్కారం అండి వల్లి గారు. నమస్తే అమ్మా. వల్లి గారు నమస్కారం. ముందు భగవద్గీత శ్లోకాలు చెప్పారా? ఇది ఏది 5వ అధ్యాయమా? ఓకే, 5వ అధ్యాయం అండి, అది లాస్ట్ చాప్టర్ 18. బాగున్నారా? సో ఎంతవరకు మీరు ఫాలో అవ్వగలిగారు, లేకపోతే నేను స్పీడ్ గా వెళ్తున్నాను? నాకు మీరు చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. అసలు స్పీడ్ గా లేదు, బాగా వివరంగా ఉంది. అసలు ఆంజనేయం వచ్చి పక్కన కూర్చున్నారు అని ఫీల్ మీరు చెప్పగానే అసలు ఒళ్ళు జలదరించినట్టు అయింది. అసలు ఎంత నిజంగా ఎక్కడ రాముడు ఉన్నాడు అక్కడ ఆంజనేయం ఉంటాడు. చాలా బాగుందమ్మా. వల్లి గారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే శ్రీరామ జయ జయ రామలో కూడా 3 రామపదాలు. చెప్పాలి కదా, శ్రీరామ జయ రామ జయ జయ రామలో కూడా 3 రామపదాలు. తెలిసినప్పుడు కంగారు ఏముంది, ఇక్కడ బొడియాలు అయితే తెచ్చుకోవాలి కదా, పని ఉందన్నాం కదా, సోదా చూడాలని చెప్తున్నాం కదా, నిన్నే తుడిసాను చెప్పమ్మా పద్మ. శ్రీరామ జయ రామ జయ జయ రామలో కూడా 3 రామపదాలు ఉన్నాయి. అవును, అదే నేను ఫస్ట్ టైం అది నోటీస్ చేశాను. అంటే అంటాం కానీ ఎప్పుడు ఇది చేయలేదు. శ్రీరామ రామ రామ తారక మంత్రం, అదే అందులో కూడా 3 రామపదాలు ఉన్నాయని చూసాం. అదే బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎంతవరకు రాయగలమోరా. అమృతవల్లి గారు మొదటి రోజు మొత్తం రామాయణం అంతా వినిపించారు, చాలా ఆనందంగా ఉందండి. మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మొత్తం 1 గంటలో మీరు వినిపించారు, ఎంతో ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ అదృష్టం అండి, నా నెట్ ముందు నాకు కనెక్ట్ అవ్వలేకపోయానండి. నేను అనుకున్నాను ఇవాళ అదేంటి మొదటి రోజు రామాయణం నేను వినలేకపోతానా అనుకున్నాను, కానీ ఎందుకో లోపల 6th సెన్స్ ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వగలనని అలా అనుకున్నా. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ కనెక్ట్ అయిపోయాను అంతే. ప్రాప్తం. అది కొత్త వాళ్ళు ఈరోజు కొంతమంది వచ్చారమ్మా, వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వగలిగారు. అంటే ఏంటంటే ఇప్పుడు పాత వాళ్ళకి నా వాయిస్ నాది అలవాటైపోయింది, వాళ్ళు మీరు ఫాలో అవ్వగలిగారా? తర్వాత ఏమో నెక్స్ట్ క్లాస్ కూడా ఇలాగే మనం 3:30 కల్లా మొదలెట్టిస్తాం. వీళ్ళంత తొందరగా వచ్చేస్తే ఏంటంటే మనం నాకు ఇది చూసి మళ్ళీ నేను డైవర్ట్ అవ్వకుండా కల్లా వచ్చేసేయండి. కంపల్సరీగా చెప్పుకుని అక్కడి నుంచి మనం రామాయణంలోకి వెళ్ళిపోదాం. ఇంకా 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 ఇంకా
అద్భుతమే మొత్తం. ఎక్కడున్న ప్రతి మాట, ప్రతి శ్లోకం అద్భుతమే కదా. అది నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు తప్పకుండా ప్రతిదీ నేను 4-5 రామాయణాలు చదువుకుంటున్నాను, వెనక మీకు కనిపిస్తున్నాయి. అవన్నీ చదివి నోట్స్లా రాసుకుని అప్పుడు మీకు చెప్తాను. బాగుందండి. ఇంట్రొడక్షన్ నిజంగా చాలా సూపర్ గా ఉంది. అంటే స్టార్టింగే మనకి చాలా హైలైట్ బాగుంది. రామాయణం అన్నది మనకు మొట్టమొదటగా ఏ విధంగా మనం దానికి కనెక్ట్ అవ్వగలం అని చెప్పి మీరు మంచి ఇంప్రెసివ్ గా చెప్పారండి. చాలా బాగుంది. తర్వాత మీకు ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే లేకపోతే ఎక్కడైనా అయితే నాకు అర్థం కాకపోతే నా క్లాస్ అవగానే వెంటనే అడిగేయండి. ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఇట్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటే ఎక్కడైనా నాకు ఈ సన్నివేశం ఇంకొకసారి చెప్పరా అంటే చెప్పండి. ఎందుకంటే మీరు మళ్ళీ రాసుకోవచ్చు. అర్థం కాలేదు మ్యామ్. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, మొత్తం నెక్స్ట్ ఏంటండి? సో యుద్ధకాండ. యుద్ధకాండ. ఓకే. యుద్ధకాండ ఆ తర్వాత లాస్ట్ ఉత్తరకాండ. యుద్ధకాండ మిస్ అయ్యాను. రాముల వారి గురించి మీరు వర్ణిస్తుంటే ఇంకా అసలు రాముల వారు ముందుకొచ్చి అంత అందంగా అనిపించారండి. చాలా అనిపించింది అసలు చెప్పడానికి. ఇదంతా అయ్యాక స్మిత మీతో నేను డాన్స్ చేస్తే చూడాలని ఉంది. అయ్యో, అసలు ఎంత అనిపించిందనండి. చాలా బాగుంది అసలు అన్ని విధాలు. అసలు మీరు చెప్తుంటేనే ఇంకో ట్రాన్స్ లో ఉన్నామండి. రాముల వారు వచ్చి చెప్పించినట్టే. మొన్నటి వరకు అమ్మవారు వచ్చి చెప్పించారు, ఇప్పుడు స్వామి వచ్చి చెప్పించినట్టే ఉన్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. చెప్పమ్మా. కృష్ణుడు బాలరాముడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు పాదం పెట్టేశాడు. చాలా బాగుంది. కృష్ణుడు అంటున్నారు, ఇక్కడ వరకే వస్తున్నాడు రామయ్య, బాలరామయ్య అనుకుంటున్నా అనమాట. ఆంజనేయ స్వామి పీఠం ఏంటంటే నేను ఎత్తుకుంటున్నా, ఎక్కడ కూర్చున్నాడు ఈయన వచ్చేసి పక్కన. చాలా బాగుంది. రాసేదేమో కానీ చాలా పావనంలో ఉండిపోతాను పరవశత్వం. వాళ్ళు ఆడుకుంటున్నట్టు, రాముడు కృష్ణ ఆడుకుంటున్నట్టుగా ఉంది. అమ్మ చాలా బాగుంది. చెప్పనిచ్చాడు నన్ను, చూసారా? కొద్దిసేపు ఇబ్బంది పెట్టాడు, తర్వాత చెప్పనిచ్చాడు. చేస్తాడు, చక్కగా చేస్తాడు. ఎత్తగలుగుతాడు. ఏమ్మా? 2 శ్లోకాలకి కొంచెం మీనింగ్ ఒకటిను, తర్వాత ఆ 16 గుణాలు కూడా చెప్పారు. 16 గుణాలు అంటే రాసుకున్నాం కానీ కొంచెం అది లేదు, కొంచెం కష్టమే. నేను రాస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు. నమస్తే వల్లి గారు. నమస్తే సుధా. లలితామృతంలోంచి రామకథామృతంలోకి అలా వచ్చేసామండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా. అమ్మవారే, ఇది కూడా అమ్మవారే అంతే. ఇది చెప్పమంది, ఇది చెప్తున్నాను అంతే. ఇప్పుడు గ్రూప్ పేరు కూడా మార్చారు, కథామృతం అని. శ్రీరామ కథామృతం అని గ్రూప్ కూడా బాగుంది, పేరు కూడా మార్చారు, బాగుంది. సూటబుల్ గా ఉంది రండి. మనం అనుకునేది అంటే ఖచ్చితంగా రాముల్లోకి మనం వెళ్ళిపోతాం, రామకథలోకి వెళ్ళిపోతాం ఆ గ్రూప్ అంటే. నమస్తే వల్లి గారు, చాలా బాగుందండి. హారతి చెప్పమ్మా. మీతో మేము కూడా రామాయణంలోకి ప్రయాణిస్తామండి. ఇంకా మీతో పాటు ఇల్లంతా కూడా రామనామంతో ఒకసారి వైబ్రేషన్ వచ్చేసింది. అదే ఇంకా అదే మీతో ప్రయాణించాలి ఇంక మేము రామాయణంలో. అందరం కలిసి చక్కగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని వెళ్ళిపోదాం అంతే. కోసలకి వెళ్ళిపోవడమే. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. జానకి పుస్తకం తీసావా లేదా? ఏదో ఒకటి, బట్ యూ హ్యావ్ టు రైట్. అవునమ్మా, అదే మరి, అది ఆ కావ్యంలో ఉన్న గొప్పతనం అదే. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఆంటీ, ఫస్ట్ నాకు వాల్మీకి బందిపోటు అవన్నీ తెలుసు, బట్ సప్త ఋషులు ఆయనకి దర్శనం ఇచ్చారు ఆ విషయం తెలీదు. ఐ యూస్ టు ఆల్వేస్ థింక్ నారద ముని అది రామనామం ఇచ్చారని,
బట్ ఈ రోజు ఆ క్లారిఫికేషన్ అవన్నీ ఇప్పుడు తెలిసినాయి. చాలా బాగుంది. అదే దానికి కొన్ని కొన్ని ఎలా అంటే అన్ని రామాయణాలు ఒకలా ఉండదు. మనం మెయిన్ అందుకే మెయిన్ ఒరిజినల్ తీసుకుంటే కొంచెం తేడా వస్తుంది. ఇలాంటివన్నీ డీటెయిల్స్ నాకు తెలుసు. నారద ముని ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు వ్యాసకి ఏం చేస్తాం మనం, వ్యాసుడు భారతాన్ని పట్టుకున్నాం కదా, అలాగా దీనికి వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకోవాలి, పెట్టుకుని దాని ప్రకారం వెళ్ళిపోవాలి. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను మెయిన్ వాల్మీకి రామాయణం తెచ్చుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. నేను రాయడం మొదలెట్టాను, కొంచెం మిస్ అయ్యింది. మీరు శ్లోకం అవన్నీ రాసి పెడితే దాన్ని బట్టి నేను కంప్లీట్ చేసేసుకుంటా. థ్యాంక్ యూ ఆంటీ. నమస్తే. నమస్కారం అమృతవల్లి గారు. నమస్తే అమ్మా. కొత్తగా జాయిన్ అయ్యాము. ఓ వెరీ గుడ్, వెల్కమ్. ఎన్నిసార్లు విన్నా రామాయణం కొత్తగానే అనిపిస్తుందమ్మా. అవును, చాలా సార్లు విన్నా, కానీ ఈ రోజు మీరు మానిషాదకి కాండలు అన్వయించి చెప్పారు చూడండి, అది చాలా కొత్తగా బాగుందమ్మా. అంటే పునాది ఫస్ట్ శ్లోకంలోనే 7 కాండలకి పునాది వేస్తారు. అంతే, చాలా బాగుందమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. నేను మీకు అది పెడతాను పోస్ట్ గ్రూప్ లో, మీరు కాపీ చేసుకోండి. అలాగే చక్కగా రాయండి. మీరంటే మీకు లాస్ట్ క్లాస్ లో మీరు లేరు కాబట్టి తెలియదు. ఒక పుస్తకం ఓపెన్ చేసుకుని మీరు మీకు అర్థమైందంతా రాస్తూ ఉండండి. అలాగేనమ్మా, ధన్యవాదాలమ్మా. చెప్పండి అనిత. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్తున్నారు. మధ్య లాస్ట్ టైం చాలా కొన్ని మిస్ అయ్యాను, కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకపోవడం లేదు. వినిపించట్లేదమ్మా. లాస్ట్ టైము చాలా వరకు కొన్ని మిస్ అయ్యానండి, ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా వింటున్నాను. అంటే చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామాయణమే అలా ఉంటుంది, అందులో ఉండే ఆ తీయదనం అంతే కదా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగా చెప్పారమ్మా, చాలా బాగుంది. అసలు సత్యంతోని ధర్మంతోని లోకం అంతా నిండిపోతే ఎంత బాగుండేది అనిపించింది. చాలా బాగుంది అసలు. వస్తాయి, మళ్ళా రాకుండా ఉండవు. అదే ఈ కలిపురుషుడు పక్కకు నుంచి ఈయన రాముడు వచ్చి ఇలా నింపేస్తే ఎంత బాగుండేది అనిపించింది. చాలా బాగుందమ్మా. చాలా నిజంగా రాముడు కనిపించాడు మాకు. ఉంటానమ్మా. వల్లి గారు, ఇంత వివరంగా మేము వినడానికి అదృష్టం. వీఆర్ బ్లెస్డ్ అండి, రియల్ గా. ఎప్పుడున్నా జస్ట్ ఏదో సినిమాలు చూసేసి ఇది, కానీ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. ఓకే అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా, ఏమైనా చెప్పాలా? ఎంతమంది పునీతులు అవుతున్నారు ఈ గ్రూప్ లో చేరి, మీ పుణ్యం అంటూ. మీ దంపతులు ఇద్దరు చాలా మంచి పని చేస్తున్నారు. చూడండి, అందరివి ఎవరెవరి అభిప్రాయాలు ఎంత బాగున్నాయి, మనసు ఎలా నిండిపోతుందో. నేను శ్రీనివాస సన్నిధిలో ఉంటూ ఆన్ చేశాను అనమాట. ఉన్నా టైంలో ఎక్కడ మిస్ అయిపోతున్నా, టైం అయిపోతుంది అని పెట్టుకొని వెళ్ళి ఇయర్ ఫోన్ పెట్టుకొని వెళ్ళా. అక్కడ నుంచి ఆన్ చేసుకుని బండిలో కూర్చొని వినుకుంటూ వస్తున్నాను. అయ్యో అవ్వకూడదు ఇవాళ ఫస్ట్ క్లాస్ అనుకుంటూ.
నెక్స్ట్ మిస్ అవుతారేమో అని బాధగా ఉంది. హైదరాబాద్ టూర్ పడొచ్చు అనుకుంటున్నాను. వెళ్ళాల్సి పర్వాలేదండి. మొబైల్ అయితే ఎక్కడున్నా ఉంటాను నేను మీ పక్కనే. అదే వెళ్ళాల్సి వస్తుంది అని అనుకుంటున్నా. అమ్మ ఎలా ఉన్నారమ్మా? మంగళ ఇందాకేదో చెప్పబోయే కట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు, చాలా బాగుంది. ఎలా ఉన్నిందంటే అది మీరు రామ అనగానే నిశ్వాస ఉచ్ఛ్వాస అనిపించింది. అలా మీరు చెప్పడం నాకంత ఇదై అనిపించింది. మళ్ళీ ఆ సప్త కాండది వచ్చి మన సప్త చక్రాలకి సంబంధించిందేమో. మన ఇక్కడే ఉన్నాడు, గుడిలోనే ఉన్నాడు, గుండెలోనే ఉన్నాడు రాముడు. ఐడియా నిజమే అది కదా, అది కూడా ఒక కొత్త ఆలోచన మనలో చెప్పలేము. అందులో బహుశా అవి కూడా ఉన్నాయేమో మరి. అలా అనిపించింది, ఎందుకో తెలియదు నాకు ఇలా అనిపించింది. నిశ్వాస ఉచ్ఛ్వాస రాముడు అంటే ఆ సప్త చక్రాలు ఈ సప్త కాండాలని ఇది చేస్తుందేమో అనిపించింది వల్లి గారు. చాలా బాగుంది. అంటే మనకు రాముడు ఇక్కడే గుండెలోనే ఉన్నాడు, మనం చూసుకోవాలి అని అనిపించింది. చాలా ఆత్మారామ అని అంటాం కదా మనం మాటల్లో ఎప్పుడు. సో రాముడు ఇక్కడే ఉన్నాడు ఆత్మలోనే. ఆత్మకి మనం రిప్రజెంట్ రాముడినే చేస్తాం కదా ఇప్పుడు. సో అలా అనిపించింది, ఎందుకో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు. ఎన్నో ఎన్నో ఇవన్నీ మీరు చెప్పడం, మేము అలా దాన్ని తెలుసుకోవడం కూడా మీరే దిద్దించింది, మీరే నేర్పుతున్నారు, అలా మీరే ఎక్కిస్తున్నారు మమ్మల్ని. ఎంత థ్యాంక్స్ చెప్పుకొని మేము తీర్చుకోలేము చెప్పండి. ఇవన్నీ చెప్తే ఇదవుతుంది. మనం నడవడే మీకు ఇచ్చే మేము ఇదంతే అంతే, ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వల్లి గారు. నేను ఆల్మోస్ట్ 2 years తర్వాత జాయిన్ అయినట్టున్నాను గ్రూప్లో. హలో, అందులో మొబైల్ ఇందులో లేదు సార్, కట్ అయిపోయింది. నేను నీరజ. హలో, ఎవరైనా ఇంకేదైనా చెప్పాలమ్మా? ఏదైనా సందేహాలు ఉన్నాయా అమ్మా?